శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీ అక్షమాలాం దధానా హస్తేన ఏకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చ అపరేణ భాసాకుందేందు శంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం. అగ్రేర్వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. దేవదేవుడు శ్రీయప్పతి లక్ష్మీకాంతుడు రమానాథుడు కలౌ వెంకటనాయక అని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి స్వామి యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణలతో మన ఈ క్రోధినామ సంవత్సర దక్షిణాయన ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి తిథి మొదలుగా నేటికి 3వ రోజుగా శ్రీమద్ రామాయణ సప్తాహాన్ని మనం చేసుకునే అవకాశం అదృష్టం భాగ్యం రామానుగ్రహంతో మనం పొందటం మన అదృష్టంగా భావిస్తూ నిన్నటి రోజున అయోధ్యకాండ కథ ముగిసిన తర్వాత జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండముత్తమే. అరణ్యకాండ యందు రామచంద్రుల వారిని ఎలా భావించాలి అంటే జటిలం చీరవసనం దండకారణ్యవాసినం. దండకారణ్యంలోనే ఆయన దుర్భర దురంతరమైన భయంకరమైన 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సి వచ్చినప్పుడు చాలా కాలం దండకారణ్యంలో ఉన్నారు ఆయన. మునివేషధరం ఒక సాక్షాత్తు ముని పుంగవుడులాగా ప్రవర్తించినటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కోసం అరణ్యకాండలో రాముని స్మరిద్దాం. కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం యథా ప్రదీప్తం దుర్ధర్షం గగనే సూర్యమండలం శరణ్యం సర్వభూతానాం
సుసమృష్టాజిరం సదా మృగైర్బహువిరాకీర్ణం పక్షి సంఘై సమావృతం. రామచంద్ర ప్రభువు ఋషులు చూపించినటువంటి మార్గంలో దండకారణ్యం ప్రవేశం చేశారు. దండకారణ్యం అన్న పేరు ఎందుకు వచ్చిందంటే మన తెలంగాణలో ఉన్న అడివంతా దండకారణ్యమేనండి. ఇప్పుడు మనం నక్సలైట్లు ఇప్పుడు దొరబడ్డ తర్వాత దాని మీద మనం చాలా కాలం ఇబ్బంది పడ్డాం కూడా. వాస్తవానికి ఈ ప్రాంతం అంతా దండకుడు పేరుతో పెట్టబడ్డ అరణ్యం అదంతా కూడా. దండకుడు అనే ఒక మహారాజు యొక్క అవినీతి వల్ల శుక్రాచార్యుడు కోపించి శపించాడు. అదిగో ఆ రాజ్యమే దండకారణ్యం అన్నారు. అదిగో బ్రహ్మ విద్యాభ్యాసంతో కలిగిన తేజో విశేషంతో ఆ ఆశ్రమ మండలములు చూడటానికి ఆ అడవుల్లో ఎన్ని వేల మంది ఋషులు ఉన్నారో చెప్పలేం. వాళ్ళను చూడటానికి అలవిగాని ఆకాశంలో సూర్యమండలంలా ఉన్నట్టుగా దండకారణ్యం ఉందని వాల్మీకి పోల్చాడు. వేదాధ్యయనాన్ని చేస్తున్న మహర్షుల యొక్క ధ్వనులతో బ్రాహ్మణులతో నిండిన ప్రాంతం బ్రహ్మలోకంలాగానే ఉన్నదన్నాడు. తద్దృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపసాశ్రమ మండలం అభ్యగచ్చన్ మహాతేజ విద్యం కృత్వా మహద్దను. మహర్షుల తపోభూములకు రావటం వల్ల ఆశ్రమ ప్రాంతములో ఉన్న వారికి వారి ఏకాగ్రతకు వారి ప్రశాంతతకు వారి వాతావరణమునకు భంగము కలగకూడదని అక్కడ మృగములకు భయము పోగొట్టడం కోసంగా విద్యం కృత్వా మహద్దను ఆ అల్లికత్రాడు బిగించి ఉన్న తన ధనస్సు యొక్క అల్లికత్రాడును తీసేశారు. ఒక్కొక్క ప్రదేశంలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నియమాలను పాటించాల్సి ఉంటుంది. దేవాలయంలోకి వెళ్తే ఒక విధంగా వెళ్ళాలి, ఆఫీసుల్లోకి వెళ్తే మరొక విధంగా వెళ్ళాలి, ఇంకొక చోటికి వెళ్తే మరొక విధంగా వెళ్ళాలి. దానికి ఒక ప్రోటోకాల్ ఉన్నది. మహాతపస్యాలు దివ్యజ్ఞానంతో కూడిన వాళ్ళు గనక వాళ్ళందరూ రామం దృష్ట్వా మహర్షయ ఆది గురువైనటువంటి పరమాత్మ యొక్క దివ్య అవతారమే రామచంద్రమూర్తి అని రావణ సంహారం కోసం ఆయన ఇలా బయలుదేరి వచ్చాడని గ్రహించారు వాళ్ళు. ఎలా పోల్చారంటే చేతు సోమమివ ఉద్యంతం, చంద్రుణ్ణి ఉదయిస్తున్న చంద్రుణ్ణి చూచినట్లుగా. చెది ఆహ్లాదే అని ధాతువు. ఆహ్లాదకరుడైన రామచంద్రుడికి అభిజగ్ముహు అభిముఖంగా వచ్చి రాముణ్ణి అభినందించారట. సోమో అస్మాకం బ్రాహ్మణానాం రాజా. శృతి చెబుతోంది ఋషికుల రక్షకుడైన సోమరాజును వలె తమకు రక్షకుడైనటువంటి రామచంద్రమూర్తిని, తేజస్శాలైనటువంటి లక్ష్మణుణ్ణి, రాక్షస కుల జయంతో శోభించే సీతమ్మను చూసి వారందరూ శుభం భూయా తన ఆశీర్వాదాలు చేశారట. తమ రక్షకుడికి ఇష్టదేవతా బుద్ధితో ఆశీస్సులు అందించారు ఆ మహర్షులు. రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సుభేషతాం దదృశుర్విస్మితాకారా రామస్య వనవాసినః. రూప సంహననం లక్ష్మీం ఎలా దదృశుర్ విస్మితాకారా. ఆ ఋషులందరూ రాముడిని చూస్తుంటే ఆ నీల మధుర మోహన మంజుల లావణ్య సౌజన్యమూర్తి నీల మేఘశ్యాముడు రాముడు, ఆ అందం రూప సంహననం. రూపం అంటే ఏమిటి అన్నారు. అంగాని అభూషితాన్యేవ ప్రేక్షణీయైర్విభూషణై ఏన భూషితవద్భాంతి తద్రూపమితి కథ్యతే. రూపము అన్న పదానికి నిర్వచనం ఏం చెప్పారంటే మన శరీరానికి ఏ ఆభరణాలు పెట్టుకోకుండానే సహజ సౌందర్యంగా ఎవరుంటారో అది రూపము అన్నారు. ఇవాళ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్నింటికీ అన్ని ఆభరణాలు అలంకారాలు పెట్టుకుంటున్నాం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం
నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మా చిన్నతనంలో రేడియో కేంద్రంలో ఆకాశవాణి రేడియో స్టేషన్ వాళ్ళు సంస్కృత కార్యక్రమంలో ఈ శ్లోకం వస్తే ఆ తర్వాత సంస్కృత పాఠాలు వచ్చేవి. ఇవాళ అసలు రేడియో అంటే మళ్ళా అని ఉందా అని కూడా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అది రూపం అండి. రూపసంహననం లక్ష్మీం. లక్ష్మి అంటే ఎవరు? సౌకుమార్యం సువేషతాం అంగప్రత్యంగకానాంచ సన్నివేశే యథోచితం సుశ్లిష్ట సంధిబంధో యః సహ సౌందర్యం ఇహోచ్యతే. ఏ అవయవం ఎలా ఉండాలో అలా కూర్చున్నట్లు ఉండటమే అందము. లక్ష్మి అంటే కాంతి యొక్క సొబగే లక్ష్మి. కాంతి అన్నదానికి అర్థం ఏంటో తెలుసా అండి? ముక్తాఫలేషు ఛాయాయా తరళత్వమివ అంతరా ప్రతిభాతి యద్ అంగేషు లావణ్యం తన్నిగజ్యతే అన్నారు. అంటే ముత్యములయందు కదులుతున్న కాంతి వంటిది. మందహాస స్ఫూర్తితో కూడిన సుందరాతి సుందరమైన వైభవంతో కూడిన ఆ రామచంద్రుడి ముఖాన్ని చూడటం వల్ల దదృశుర్ విస్మితాకారా మునులందరూ ఆశ్చర్యాన్ని పొందారట, ఆ వనవాసులందరూ కూడా. దీన్ని బట్టే రామచంద్రమూర్తి వారికి ఒక బిరుదు, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పుంసాం మోహన రూపాయ, పురుషులనే మోహింపజేసే అంతటి అందగాడటండి రామచంద్రుడు. కాబట్టి గర్గ భాగవతంలో 4వ అధ్యాయంలో భగవంతుడి వర్ణంలో శృతిరూప ఋషిరూప మైథిల కౌసలాస్తద అయోధ్యాపుర వాసిన్యో యజ్ఞసీత పులిందక యాసాం యయావరోదత్తో పూర్వే పూర్వే యుగే యుగే తాసాం యూధా భవిష్యంతి గోపీనాం మద్వ్రజే శుభే. ఏకపత్ని వ్రత నియమ సంపన్నమైన అమిత సౌందర్య స్ఫూర్తి అయిన రామచంద్రుడిని చూసినప్పుడు ఆ సగుణ సాకార రూపంతో ఒక్కసారి ఆయన గట్టిగా కౌగులించుకోవాలనే కోరిక కలిగినట్లుగా చెబుతారు పురుషులే. ఈ స్త్రీల గురించి చెప్పాలా? గోపాల ఉపాసక సర్వే దండకారణ్యవాసిన ధ్యాయంత సతతం మాం వై. అందుకే వీళ్ళే 16,000 గోపికలుగా భాగవతంలో మళ్ళీ కృష్ణుడికి రాసలీలలో పుట్టారు. వీళ్ళు ఈ అడవిలో ఉన్న ఋషులే. ఈ కోరిక ఇప్పుడు నెరవేరదు కదా, ఆయన ఏకపత్ని వ్రతుడు కాబట్టి తన ఆలింగన భాగ్యం ఒక్క జానకి తప్ప మరొకరికి ఎవరికి ఇవ్వలేడు. కాబట్టి చూడండి, ఏషామాశ్రమం ఆసాధ్య ధనుర్బాణధరో యువ తేషాం ధ్యానే గతో రామో జటాముకుటమండుత వరం వృణీతమునయ శ్రీరామస్థానువాచ. గర్గ సంహితలో రామచంద్రుల వారి ఆజ్ఞ మేరకు వారందరూ కోరుకుని నీ ఆలింగన భాగ్యం మాకు కావాలంటే నేను ఈ జన్మలో ఏకపత్ని వ్రతున్నై ఉన్నాను కదా, ఏకపత్ని వ్రతో అహం వై మర్యాద పురుషోత్తమ, మర్యాదా పురుషుడిగా నేను సమాజానికి నడవడికతో ఉంటున్నాను కాబట్టి యథా సీత తథా సర్వే భూయాస్మ, సీతకు ఎటువంటి స్థానం ఇవ్వాలో మీ అందరికీ అటువంటి స్థానం ఇస్తా. ఎప్పుడు? తస్మాత్తు మద్వరేణ ద్వాపరాంతే భవిష్యతి, ద్వాపరయుగం చివరిలో మీకు ఈ అవకాశం దొరుకుతుంది. మనోరథం కరిష్యామి భవతాం వాంఛితం పరం, మీ యొక్క కోరిక ద్వాపరయుగంలో తీరుతుంది అని చెప్పాడండి. కాబట్టి రామచంద్రుణ్ణి ధ్యాన పరవశులైన మహర్షులు స్వామితో క్రీడిస్తున్నట్లుగా, కోరినట్లుగా, స్వామి అనుగ్రహించినట్లుగా వాళ్లే కృష్ణావతారంలో బృందావనంలో గోపికలై ఆ ఆనందాన్ని పొందినట్టుగా పరబ్రహ్మస్వరూపమైన రామచంద్రమూర్తి వారికి ఆ వరాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ అరణ్యంలో ఉన్న మహర్షులందరూ ధ్యాననిష్ఠులు, జ్ఞాననిష్ఠులు, తపోనిష్ఠులు, కర్మిష్ఠులు, గరిష్ఠులు. ఈ ఋషుల యొక్క విభాగాలండి చాలా ఉన్నాయి. వాళ్ళ గ్రూపులు ఇవాళ రేపట్లో మనం వాట్సాప్ గ్రూపులని ఎన్ని గ్రూపుల్లో ఉంటున్నాం.
పర్ణమూల ఫలాహార కేశశ్రు జటాధర భూమిశాయి భవేత్తత్ర ముని సర్వ అతిథి నృప. కొందరు కేవలం కందమూల ఫలాలు తినేవాళ్ళు, కొందరు జటామండలధారులు, కొందరు భూమి మీదే నిద్రించేవాళ్ళు. చర్మ కాశ కుశై కుర్యాత్ పరిధాన ఉత్తరీయకే, లేడి చర్మాలు నారచీరలు వస్త్రాలుగా ధరించేవాళ్ళు. తద్వత్ త్రిశ్రవణం స్నానం, 3 సార్లు స్నానం చేసి, ఇలాంటి నియమాలు గలవాళ్లే ఆరణ్యక ఋషులు. ఇందులో చాలామంది వానప్రస్థులు ఉన్నారు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. ఈ వానప్రస్థానికి వచ్చిన వాళ్ళే చాలా. వానప్రస్థులు కూడా 2 విధాలండి. పచమానకా అపచమానకాశ్చ ఇది. పచమానకా అంటే పచమానకులు, అపచమానకులని. ఇందులో పచమానకులు మళ్ళీ 5 విధాలుట. సర్వ ఆరణ్యకా, వైతుషికా, కందమూల భక్షా, ఫలభక్షా, శాఖభక్షాశ్చ ఇది అపచమానకా. పచమాను ప్రవహించే నీటి యందు స్నానం చేసేవాళ్ళు, చేతికి దొరికింది మాత్రమే తినేవాళ్ళు, నోటికి దొరికింది మాత్రమే తినేవాళ్ళు, హస్తాదాన ముఖాదాన ఏమండి, కేవలం ఉదకమునే తాగేవాళ్ళు, కేవలం వాయువునే భక్షించేవాళ్ళు. ఇన్ని రకాలు మళ్ళా వానప్రస్థుల్లో ఉన్నారు. సపత్నీక సమారోప్య బ్రాహ్మణ ప్రవ్రజేత్ గృహాత్ భాగలేయ. బ్రాహ్మణులు భార్యతో కూడి అరణ్యానికి వెళ్ళొచ్చు. వానప్రస్థంలో వెళ్తాంగా, భౌతికంగా దూరంగా ఉంటాం కానీ శారీరకంగా ఆ వయసులో భార్యాభర్తలు ఇద్దరూ పరమాత్మ ధ్యానంతోనే ఉంటారు. అత్యంత నియమంతో తపస్సు చేయాలి. అది ఎలా? ఏకపాదేన తిష్టేత మరీచిర్వాపిబేత్తదా. ఒక పాదము మీద నిలబడి పంచాగ్నిర్ధూమపోవ, 5 చుట్టూ 4 పక్కల 4 పైన సూర్యుడు, ఈ 5 అగ్నుల మధ్యస్థుడై అగ్ని ధూపంని పానం చేస్తూ తపస్సు చేస్తారు. ఇటువంటి పరమ తపోనిష్ఠులైన మహర్షి గణములను అనుగ్రహించడానికే రామచంద్రమూర్తి వారు దండకారణ్యానికి వచ్చారు. మరి నిన్న మనం కొద్దిసేపు మాట్లాడుకున్నాం, రామచంద్రమూర్తి వారికి వానప్రస్థ లక్షణం వర్తిస్తుందా? వానప్రస్థుడే అయితే మళ్ళా గృహస్థాశ్రమానికి రావడానికి కుదరదు. అప్పుడు ఆశ్రమ ధర్మ సాంకర్యం వచ్చేస్తుంది. గృహస్థం నుంచి వానప్రస్థానికి వెళ్ళొచ్చు, కానీ వానప్రస్థం నుంచి గృహస్థానికి రావటం లేదు కదా. ఆయనకి ఇచ్చింది ఏమిటి? జటాజిన ధరోవస మునివేష ధరోభవ. ఇవే వాక్యాలు అయోధ్యకాండలో. జటాజినాలు ధరించి దేవతలను పితృదేవతలను ఆ అడవిలో దొరికే ఆహారాలతో తృప్తిపరుస్తూ తపశ్చర్య చేయటమే ప్రధానమైన నియమం రాముడికి ఇచ్చింది. అడవిలో నివాసం చేత, ఆ సంచారం చేత యౌగికంగా వానప్రస్థ లక్షణం రాముడి యందు ఊహించవలసి ఉంది. కాషాయ వస్త్రాలు కట్టాడు, జటాజనాలు పెట్టాడు, వానప్రస్థ లక్షణాలే కదవి. అంటే ఇది కేవలము పితృవాక్య పరిపాలనా రూపమైన విశేష వ్రతం. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజ్యపాలన ఉండటం చేత ఈ వానప్రస్థాశ్రమం కిందకి రాదు. కాబట్టి ఆశ్రమ ధర్మ సాంకర్యం అనే దోషం రామచంద్రమూర్తి వారికి లేదు. ఇంకో అనుమానం ఇక్కడ, రామచంద్రమూర్తి నారచీరలు జటాజనాలు ధరించి ఋషి రూపంలో ఉండంగా సీతమ్మ మాత్రం పట్టు పీతాంబరాలతో సర్వాభరణ భూషితురాలతో ఉన్నప్పుడు మరి అది ధర్మ విరుద్ధం కదా అని ఆలోచిస్తే, ఈ వ్రత నియమం కేవల పితృవాక్య పరిపాలనా రూపమైన నియమానికే సంబంధించడం వల్ల ఒక్క రాముడికే సంబంధించిందిగా మనం భావించాలి. అరణ్య ప్రయాణానికి వచ్చేటప్పుడు సీతాదేవికి రామమూర్తి నారచీరను కడుతూ ఉన్నప్పుడు దశరథుడు చూసి కోపం వచ్చేసి కైకతో అన్నాడు, నన్ను రాముణ్ణి అడవికి పంపమన్నావు కానీ సీతకు అరణ్యవాసం నువ్వు కోరలేదు, నేను ఆ వరం నీకు ఇవ్వలేదు. సీత కోరితే వెళ్ళొచ్చు రాముడి వెంట, కానీ
ఋషిపత్ని వెంటి వేషం అక్కర్లేదు అని స్పష్టంగా చెప్పి 14 సంవత్సరాలకు సరిపోయే నగలు వస్త్రాలు ఇచ్చి పంపాడు. ఏ పితృవాక్య బలంతో గృహస్థైన వానప్రస్థ వేషంతో రామచంద్రమూర్తి అరణ్యానికి బయలుదేరాడో ఆ పిత్రాజ్ఞా పరిపాలన కొరకే సీతమ్మ ఒక రాజపత్నిగా తనకు తగిన వస్త్రాలంకారాలతో వెళ్ళింది గనక ఇది కూడా పిత్రాజ్ఞా విశేష ధర్మంగానే మనం గుర్తించాలి. అందువల్లనే అత్రి మహర్షి వారి ఆశ్రమంలో అనసూయాదేవి నూతన వస్త్రాలు, అంగరాగాలు, ఆభరణాలు, వాడిపోని మాలలు ఇస్తే అవన్నీ తీసుకోవడం జరిగింది. ఈవిడ కట్టుకున్న వస్త్రంలోనేగా సగం చించి కిష్కిందాకాండలో ఆ ప్రాంతంలో అడవిలో ఆవిడ కోతులు 4 కనపడితే వదిలిపెట్టింది. కాబట్టి సీతాదేవి యొక్క రాజపత్ని వేషం ధర్మ విరుద్ధం కాదు. మూలం పుష్పం ఫలం సర్వం ఆశ్రమంచ మహాత్మన నివేదయిత్వా ధర్మజ్ఞ తేతు ప్రాంజలయో బ్రువన్ ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్య మహాయశ తే వయం భవతా రక్ష్య భవద్విషయవాసిన నగరస్థో వనస్థో వా త్వన్నో రాజా జనేశ్వర న్యస్తదండా వయం రాజన్ జితక్రోధ జితేంద్రియ రక్షణీయా స్వయా శశ్వద్గర్భభూత తపోధన. చూడండి, భగవత్ స్వరూపుడైన రామచంద్రమూర్తిని గుర్తించిన వాళ్ళు కనుకే బ్రాహ్మణులైనా కూడా దోసిలి యొగ్గి ప్రార్థించారు ఋషులు. అసలు రాజే పూజించదగినవాడు. బ్రాహ్మణుడు రాముడికి నమస్కారం చేయొచ్చా? క్షత్రియుడు కదా. అంటే నా విష్ణు పృథ్వీపతి, విష్ణుంశ లేనిదే రాజు కాలేడు. అందుకని సాక్షాత్ భగవంతుడైన రాముడి విషయం ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఈ భూమికి సార్వభౌముడైన నీ అధీనమే ఈ దండకారణ్యం కూడా. నువ్వు నగరంలో ఉన్నా అడవిలో ఉన్నా నువ్వే మా రక్షకుడివి. మేము జితేంద్రియులం, న్యస్తదండ అహింసా తత్పరులం. తల్లి గర్భంలో ఉన్న శిశువును మాతృదేవత ఎలా రక్షిస్తుందో అలా నువ్వే మమ్ము రక్షించాలి అని ఆ ఋషులందరూ రాముణ్ణి వేడుకున్నారు. చూడండి, ఏవముక్త్వా ఫలైర్మూలై పుష్పైరన్యైశ్చ రాఘవం ఇలా ప్రార్థించి ఆ అరణ్యంలో దొరికే ఆ నీవారాది ఆహారాలతో నివ్వరి ధాన్యం, రేగుపిండ్లు అవే కదండి అక్కడ దొరికేవి. లక్ష్మణుడితో కూడిన రామచంద్రమూర్తికి పెట్టారు. ఇక్కడ సలక్ష్మణం అని ఉండటంతో 14 సంవత్సరాల లక్ష్మణుడు నిద్రాహారాలు మానేసి ఉన్నాడని ఒక కథ. అది ఎక్కడ వాల్మీకంలో లేదు. మరి ఇక్కడ ఏమన్నారు? భవద్విషయ వాసిన త్వన్నో రాజా. ఈ మాటల్లో ఇలా మాట్లాడటం వల్ల మునులు రామచంద్రమూర్తికి రాజ్యాధికారం ఉంది. రామచంద్రమూర్తి లోగడ దశరథుడితో పురంచ రాష్ట్రంచ మహీసకానన మయా నిసృష్ట భరతాయ దీయితాం అహం నిదేశం భవతోనుపాలయన్ వనంగమిష్యామి చిరాయ సేవితుం ఇక్ష్వాకూణాం ఇయం భూమి సశైల వనకానన మృగపక్షి మనుష్యాణం నిగ్రహ ప్రగ్రహావపి. ఈ మాటల వలన నేను సర్వరాజ్యమును భరతుడికి వదిలి వెళుతున్నాను అని అంటున్నాడు. కిష్కింధకాండలో ఇక్ష్వాకూణాం ఇయం భూమి సశైల వనకానన, ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశం వాళ్ళదే అని దాన్ని భరతుడు పాలిస్తున్నాడు. ధర్మాత్మా భరత సత్యవాగ్రుజు అని చెప్పటం వల్ల మరి రాజ్యాధికారం లేని రామచంద్రమూర్తిని మహర్షులు నువ్వే రాజువి అని ఎలా ప్రార్థిస్తారు? ఒకవేళ వాళ్ళు ప్రార్థించినా ఋషుల యొక్క ప్రార్థన అంగీకరించి రాక్షస సంహారం చేయదలిచి రాజ్యాధికారం ఉందన్నట్టుగా రాముడు ఎలా అంగీకరించాడు? ఇక్కడ భోగాలు పొందదగిన, చూడండి ఆ మాటకు అర్థం ఏంటంటే అక్కడ రకరకాల విలాసాలు. ఇవాళ ఒక ఇంట్లో ఏసీ, కూలర్, ఫ్రిడ్జు, టీవీలు, స్మార్ట్, ఇలా గ్రామం కావచ్చు నగరం కావచ్చు
రాజ్యాంశమే కైక కోరింది, అదే దశరథుడిచ్చాడని అర్థం. భోగానికి అనర్హమైన అరణ్య రాజ్యాన్ని శాసించే అధికారం రామచంద్రమూర్తికి ఉన్నట్లే కేవలం రాజలాంఛనాలు రాజభోగాలను అనుభవించడానికి వీల్లేదు, అడవికి పొమ్మంది. కానీ ఈ జ్యూరిడిక్షన్ అంతా రాముడి ఏలుబడిలోనే ఉంది. సశైల వనకానన అన్నప్పుడు అక్కడ ఉన్న రామవాక్యానికి అర్థం నగర పరిసరాల్లో అవుట్కట్స్ వరకు ఉన్న ఏరియాల్లో నువ్వు ఉండకూడదు, ఇక్కడ ఉండేటువంటి రకరకాల భోగాలు నువ్వు అనుభవించడానికి లేదు అనే భావన తప్ప అడవుల్లో ఉండద్దని లేదు. సప్త సప్తచ వర్షాణి దండకారణ్యమాశ్రిత. ఈ రాజ్యం కూడా 14 సంవత్సరాల వరకే పరిమితం. కాబట్టి శాశ్వతమైన రాజ్యాధికారం రామచంద్రుడికే ఉన్నది. అందుకే అంటాడు తస్య ధర్మకృతాదేశా వయం అన్యేచ పార్థివ అని అన్న మాటకి సోదర వాత్సల్యంతో భరతుడికి మర్యాద కల్పించడం అన్న మాటగా అనుకోవాలి. అంతేగాని ఋషివాక్యానికి మరొక పెడర్థం తీసుకోకూడదు. ఎందుకంటే ఉత్తర రామచరిత్ర రాస్తూ భవభూతో మాట అంటాడు, లౌకికానాం హి వాక్యానాం అర్థం వాగనువర్తతే ఋషీణాం పునరాజ్యానాం వాచమర్థోనుధావతి. మనలాంటి వాళ్ళం ఎవరైనా మాట్లాడితే మన మాటలకి అర్థం వస్తుంది. వాక్యానాం అర్థం వాగనువర్తతే. ఋషీణాం అదే ఋషులు కనుక మాట్లాడితే వాచం అర్థోనుధావతి, వాళ్ళు మాట్లాడిన దానికే అర్థం వస్తుంది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాటతో భావం తెలుస్తోందా? ఆ భావం రావటం కోసం మాట మాట్లాడుతున్నామా? ఈ రెండు జోడు గుర్రాలు, వీటిని విడదీయలేం. మాట యందు భావం ఉన్నది, భావం కొరకే మాట ఉన్నది. అలా పార్వతి యందు పరమేశ్వరుడు, పరమేశ్వరుడు పార్వతి అవినాభావ బంధంతో ఉన్నారని కాళిదాసు గారు రఘువంశానికి ప్రార్థనా శ్లోకంగా రాశాడు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అని. కాబట్టి మహర్షుల వాక్యాన్ని మనం పరమసత్యంగా భావించాలి. రామచంద్రమూర్తికి దాసుడని అని భరతుడు స్పష్టంగా చెప్పుకున్నాడు కదండి. యోమే భ్రాత పితా బంధు యస్య దాసోస్మి ధీమత అని భరతుడు అన్నాడు కదా. కాబట్టి ఇక్కడ చూడండి, భరతుడికి ఆ గురుమూర్తి అయిన జ్యేష్ఠభ్రాత అయిన రాముడిని భరతుడు ఆజ్ఞాపిస్తాడా? ధర్మ విరుద్ధం. కేవలం రామస్వామి తమ్ముడి అందలి వాత్సల్యాతిశయంతో భరతుణ్ణి పెద్ద చేసి మాట్లాడిన మాటగా మనం అనుకోవాలి. మునిజనుల చేత చేసిన ఆ పూజలు ఆతిథ్యాలు స్వీకరించి ఆ రాత్రి ఆశ్రమ ప్రాంతాల్లో గడిపి మరునాడు మరికొంత అడవి లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ భయంకరుడైన విరాధుడు అనే ఒక రాక్షసుడు క్రూరమైన ప్రవర్తనతో సీతమ్మను అపహరించాడు. అప్పుడు రాముడు చాలా బాధపడ్డాడు. పరస్పరాత్తు వైదేహ్య న దుఃఖతరమస్తి మే పితుర్వినాశ సౌమిత్రే స్వరాజ్యహరణం తదా. నాన్నగారు చనిపోయిన దానికంటే, నాకు రాజ్యం పోయిన దానికంటే ఈ సీతమ్మను వాడు ఎవడో ఎత్తుకెళ్ళాడు, ఇది నాకు చాలా కష్టం అన్నాడు రాముడు. ఎందుకు? తండ్రి మరణించటం అనేది అందులో అధర్మమేం లేదు, జరగాల్సింది జరిగింది, లోక వ్యవహారం. రాజ్యాన్ని కోల్పోవటం కూడా పితృవాక్య పరిపాలనా రూపమైన ధర్మం ఉన్నది కదా. కానీ మహాపతివ్రత అయిన తన భార్యను తను రక్షించుకోవలసిన ధర్మం ఉన్నది కాబట్టి ఆ సీతను ఈ విరాధుడు పట్టుకునేసరికి చాలా దుఃఖమైపోయింది. రామావతారంలో క్రూరులు దుష్టులైన రాక్షసులు శిక్షించబడటం కూడా భగవద్ వరంతో సమానంగా భావించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని శాపములు వరములు లాంటివి, కొన్ని శిక్షలు వాళ్ళకి వరములు లాంటివి. క్రోధోపి దేవస్య వరేణ తుల్య. ఇక్కడ స్కాంద పురాణంలో కొన్ని మాటలు కనపడతాయి. సోపితాం జానకీం దృష్ట్వా శీఘ్రం సంజాత విక్రమ ఇయం మహాపరాశక్తి
శ్రేయం సర్గస్య కారణం అస్యావబోధో మోక్షేపి కారణం బంధనేపి వా తస్మాదిమాం భజిష్యామి. ఈ మాటల్ని బట్టి శాపవశం చేత జయుడనేవాడితో శతహృదయందు పుట్టి బ్రహ్మ వరప్రభావంతో ఈ విరాధుడు అనే పేరుతో ఉన్న రాక్షసుడికి జగన్మాత అయిన సీతామాత యొక్క దర్శనం చేతే ఈమె సాక్షాత్ పరాశక్తి, ఈమెను పొందటమే మోక్షానికి కారణమనే భావన కలిగి ఆ విరాధుడు ఈమెను అపహరణం చేసినట్టుగా మన స్కాందంలో చెబుతున్నారు. ఈ లోపలే రామలక్ష్మణులు ఆ విరాధుడి 2 భుజాలు నరికి ఆ కింద పడేసి వాడిని సంహరించారు. అప్పుడు విరాధుడు అంటాడు, కౌసల్యా సుప్రజాతాత రామస్త్వం విదితోమయ వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశా దుర్వారకబంధ రాక్షస విరామ. తర్వాత వస్తుంది. అయితే కుబేరుడి చేత శపించబడ్డ నేను ఆయన్ని ప్రార్థించుకుంటే మీ చేతే నాకు సంహారం ఉన్నదని కుబేరుడు నా శాపానికి మోక్షం చెప్పాడు. పెద్ద గుంటలో నన్ను పడేసి మీరు పూడ్చి పెడితే నాకు పూర్వరూపం వస్తుంది అన్నాడు. యో విరాధవధం నిత్యం శృణోతి శ్రావయేతవా తస్య పాపాని సర్వాణి వినష్టాని న సంశయ. ఈ విరాధవధ అనే ఘట్టం రామానుగ్రహంతో రామభక్తితో విన్న వాళ్ళకి సర్వపాపక్షయకరం అవుతుందని ఫలశ్రుతి కూడా చెప్పారు. విరాధుడి వధ తరువాత శరభంగ మహర్షుల వారి ఆశ్రమానికి వెళుతూ ఉండగా ఆ ఆశ్రమంలో దగ్గరకు వెళ్ళేసరికి పచ్చని కాంతులు కలిగిన ఒక దివ్య రథం నిలిచి ఉన్నట్టుగా కనపడింది. రామచంద్రమూర్తి వారు చూశారు. ఇంద్రజుషాణో హర్యస్య యాహి. శృతి ప్రసిద్ధంగా పచ్చని గుర్రాలు కలిగిన రథం అంటే ఇంద్రుడిదే. అది తెలుసుకుని సీతను లక్ష్మణుని వెనకనే ఉంచి ముందు రామచంద్రుడు మహర్షి దగ్గరికి రాబోతూ ఉంటే ఇంద్రుడు ఆయన చెప్పాడు శరభంగుడితో, వస్తున్నాడు రాముడు, నేను ఇప్పుడు బయటపడకూడదు, నేను బయటపడితే అసలు కావలసిన కార్యం జరగదు, కర్మహి అనేన కర్తవ్యం, ఇతరులెవ్వరూ సాధించలేని పనిని రాముడు చేయాల్సింది, ఆ పని అయిన తర్వాతే నేను రాముడు నన్ను చూడాలి అని ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అది ఈయన చూశాడు. సీతా లక్ష్మణుని వెంటరాగా రాముడు శరభంగ మహర్షి వారి ఆశ్రమం దగ్గరికి చేరి శరభంగుణ్ణి ఆ ఇంద్రుడు ఎందుకు వచ్చాడని అడిగాడు. చూడండి, నన్ను ఉగ్రమైన తపస్సు చేత సంపాదించిన బ్రహ్మలోకానికి తీసుకువెళ్తానికి వచ్చాడు. కాకపోతే నేనేమన్నానంటే నువ్వు నా దగ్గరకు రావటం అంటే నా దగ్గరకు నువ్వు రావటం చూసి ముఖ్యమైన అతిథివైన నిన్ను చూడకుండా నేను బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకోవటం లేదు. సాధారణంగానండి పాపాత్ములైన జీవుల్ని యమదూతలు తీసుకువెళ్ళి వెళ్తారు. పుణ్యాత్ములైన వాళ్ళని మాత్రం ఇంద్రుడే వచ్చి తీసుకువెళ్తాడని ఇక్కడ అనుకోవాలి. వర్ణాశ్రమ ధర్మయుక్తుడైన పరమేశ్వరుడి భక్తుడైన శరభంగుడు కొరకు ఇంద్రుడే వచ్చినట్టుగా కనబడుతోంది. వచ్చిన రాముణ్ణి శరభంగుడు సత్కరించి, నేను పుణ్య పరిపాకంతో సంపాదించిన శుభతరములైన లోకములన్నీ నువ్వు అర్హుడివయ్యా, నేను నీకు అర్పిస్తున్నాను. ఇలా ప్రతి మహర్షి తన తపస్సంతా రాముడికి దారిపోశాడండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. ఎంత జపం చేసినా చివరికి ఎవరికి ఇస్తున్నావు ఆ జపం అంతా? నువ్విచ్చిన లోకాలను నేను గ్రహిస్తున్నానన్నారు. అహమేవ ఆహరిష్యామి సర్వలోకాన్ మహామునే. ఆ తపస్సంతా నేను నీకు అర్పిస్తున్నాను. శరభంగుడి పుణ్య ప్రతిగ్రహానికి ఒక క్షత్రియుడిగా కాకుండా సర్వలోకేశ్వరుడిగా కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామన్నట్టుగా మనం అనుకోవాలి. ఈ ప్రాంత అరణ్యంలో సుతీక్ష్ణుడనే ఒక మహర్షి ఉన్నాడు, నువ్వు ఆయన సందర్శించాలి అని చెప్పి
మంత్రవేత్త అయిన శరభంగుడు అగ్ని హోమం చేసి ఆ హోమాగ్నిలో శరభంగుడు ప్రవేశించాడు. రాముడి సాన్నిధ్యంలోనే అగ్నిహోత్రంలో శరభంగుడు ప్రవేశించి అగ్నిహోత్రుడు ఆయన శరీరాన్ని భస్మం చేశాడు. అగ్నియందు ప్రవేశించిన శరభంగుడు కుమార రూపాన్ని పొంది దివ్య శరీరంతో సర్వలోకాలను గడిచి బ్రహ్మలోకానికి చేరాడు. ఇక్కడ తానుగా అగ్నిలో ప్రవేశించిన వాడికి ఆత్మహత్య చేసుకున్న వాడికి ఏమైనా తేడా ఉందా? ఏమండి, వాడు ప్రాణం బలవంతంగా తీసుకున్నాడు, వీళ్ళు ప్రాణం బలవంతంగా తీసుకున్నారు కదా. ఈశావాస్యోపనిషత్తులో దానికి సమాధానం చెప్పారు. ఆనందానామతే లోక అంధేన తమసావృత తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనో జనా. ఆత్మహత్యకు నరక ప్రాప్తి అని చెప్పుంది. అనుష్ఠాన అసమర్థస్య వానప్రస్థస్య జీర్యత భృగువగ్ని జలపాతేన దేహత్యాగో విధీయతే. ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, మహాతపస్యాలులై బ్రహ్మనిష్ఠులై శరీరము బాగా వృద్ధాప్యంతో జీర్ణించితే అఖండ వైరాగ్య భావంతో అగ్నిలో కానీ నీటిలో కానీ దేహత్యాగం చేయటం స్మృతుల్లో ఉన్నది. యతీశ్వరులు వాళ్ళని కూడా మనం జలంలోనే నిమజ్జనం చేస్తూ ఉంటారు. ప్రాప్త పురుహూత సమాగమం దర్శనం శరభంగస్య రఘునాథస్య పూజనం శృణ్వతాం మరుతాం లోకమవాపు. ఈ శరభంగ మహర్షి వారి ఈ ఆశ్రమ సందర్శన కథ ఎవరైతే సమాగమం వాళ్ళిద్దరిది అగ్నియందు శరభంగుడి త్యాగం వింటే మరుతాం లోకమవాపునువంతి మరుత్తుల లోకాన్ని చేరతారని ఫలశ్రుతి చెబుతున్నారు. శరభంగుడు చూపించిన మార్గంలో అనేక ఉత్తమ నియమాలతో నియమించబడ్డ అంతఃకరణలు కలిగిన మహర్షి గణాలు గుంపులు గుంపులుగా వచ్చి వినయంగా రామచంద్రుణ్ణి ప్రార్థించారు. ఇన్నాటికి నువ్వు మమ్మల్ని చుట్టానికి వచ్చావా? ఆ పితృభక్తి సంపన్నుడమైన ఓ రాజా, అరణ్యంలో స్వతంత్రులమై తపోనిష్ఠులమై మా శరీరాలు మేము ఇలా ఉంటే రాక్షసులు బాధిస్తున్నారు. ఏహి పశ్య శరీరాన్ని మునీనాం భావితాత్మనాం. ఇక్కడ మననశీలులైన మహర్షులు త్వాం శరణార్థం చ శరణ్యం సముపాస్థిత నిధిధ్యాసనిష్ఠులై వాళ్ళను హింసిస్తున్న రాక్షసులను శిక్షించవలసిన వాడివి నువ్వు, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాం అని ప్రార్థించారు. ఇది నీకు రాజధర్మం అని కూడా అన్నారు. ప్రభువైన వాడు ఆర్తులైన వాళ్ళని తప్పక రక్షించి తీరాలి. మనుస్మృతి ఏం చెబుతోందంటే, రక్షణాధార్య వృత్తానాం కంటకానాంచ శోధనాత్ నరేంద్ర త్రిదివం యాంతి ప్రజాపాలన తత్పరా. కాబట్టి వేదాధ్యయనశీలులు విప్రులు సాధుకర్ములైన వాళ్ళని కాపాడటం రాజు కర్తవ్యం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటున్నాం కదా. ఇలా ప్రార్థించినటువంటి మహర్షుల్ని రామచంద్రమూర్తి, మహర్షుల్లారా మీరు ఇలా యాచించాల్సిన పని లేదు, నన్ను మీరు ఆజ్ఞాపించాలి అన్నాడు. ఈ మాట పట్టుకోండి. భవతామర్ధసిద్ధ్యర్థం ఆగతోహం యదృచ్ఛయ తస్యమేయం వనే వాసో భవిష్యతి మహాఫల. నాకు ఈ వనవాసం మా నాన్నగారి ఆజ్ఞ మేరకే వచ్చినా అదే పని కాదు, మీ కోరికలు తీర్చటం కూడా దాని కొరకు కూడా నేను వచ్చాను. సోదరుడితో కూడిన నా భుజబల శక్తిని మీరు చూస్తారు అని మీ అందరికీ రాక్షసుల పీడ లేకుండా నేను అభయం ఇస్తున్నానన్నాడు. ఆ తర్వాత శరభంగ మహర్షి వారు చెప్పిన అతి తీక్ష్ణ తపస్యాలైన ఆ సుతీక్ష్ణ మహర్షి వారి ఆశ్రమానికి చేరి సీతాలక్ష్మణులతో ఆ సుతీక్ష్ణుల వారికి నమస్కారం చేశారు. ఆయన కూడా తను తపస్సుతో సంపాదించిన సర్వలోకాలు రామచంద్రమూర్తికి అర్పించాడు. తను ఆర్జించిన పుణ్యాలను భగవదర్పణం చేయటమే పరమార్థం గనక పరమాత్మైన రాముడికి సర్వపుణ్యాలు మహర్షులు అర్పించారండి. యహ కర్మఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి తతో నిర్ద్వంద్వో భవతి. నారద భక్తి సూత్రం. అధ్యాత్మ రామాయణంలో సుతీక్షుడు ఏమంటాడంటే,
త్వం సర్వభూత హృదయేషు కృతాలయోసి త్వన్మంత్రజాప్య విముఖేషు తనోషి మాయాం. నువ్వు సకల ప్రాణుల హృదయములందు ఉండేవాడివి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి మాయను తొలగించగలవు. నీకు విముఖులైన వాళ్ళు నీ మాయాబంధంలో పడుంటారు. కల్పవృక్షంలా సేవకు తగిన ఫలితాన్ని ఇచ్చేవాడివి అని సుతీక్ష్ణుడి యొక్క పుణ్యాన్ని రామచంద్రమూర్తి వారు తీసుకున్నారు. ఆయన్ని అడిగారు, అయ్యా ఈ వనవాస మిగతా కాలం మేము ఎక్కడ ఉండాలో చెప్పమన్నాడు. ఎక్కడో ఎందుకయ్యా, మా ఆశ్రమంలో నువ్వు ఉండి నీకేం ఇబ్బంది లేదు అంటే, ఆయన ఏదో గౌరవానికి అన్నా మనం ఉంటామా, 2 రోజులు ఉండిపోవచ్చు కానీ అంటారు ఇంటికి వెళితే, కానీ ఉంటామా? అక్కడ ఉండటం కూడదని ఆ రాత్రి అక్కడ ఉన్నారు. దండకారణ్య మహర్షులందరినీ చూడాలని కోరాడు. ఋషి మండలాలను చూడటానికి బయలుదేరుతున్న రామచంద్రమూర్తిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. గమ్యతాం వత్స సౌమిత్రే, నాయన లక్ష్మణ, రామచంద్ర, ఆశ్రమ మండలాలను దర్శించడానికి వెళ్ళి తిరిగి మళ్ళా మీరు ఇక్కడికి రావాలి అన్నాడు. ఈ ఉత్తర భాగమైన చిత్రకూట నుండి బయలుదేరి దండకారణ్య భూభాగమైన మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ దేశాలన్నీ కూడా సంచరించి మళ్ళా మహారాష్ట్రలో ఒక భాగమైన గోదావరి నదికి దగ్గరలో అగస్త్య మహర్షి వారి ఆశ్రమానికి చేరినట్లుగా మనకు వారి అరణ్య ప్రయాణం తెలుస్తోంది. కాబట్టి ఆ రోజు సీతారామ లక్ష్మణులు అరణ్యంలో నడిచిన ఈ అరణ్య భాగంలో వారి చరణ కమలముల స్పర్శతో మన నేలంతా పావనములయ్యాయి. మంథెని అక్కడ అగస్త్యుల వారు ప్రతిష్ఠించిన దేవాలయం ఉన్నది. ధర్మపురి, భద్రాచలం, మీరు ఎటు చూసుకున్నా ఇదంతా చాలా విశేషంగా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి సీతారాములు మరి ఏమండి 14 ఏళ్ళు, ఓ పూట 2 పూట్ల భార్యాభర్తలు అన్న తర్వాత ఏం మాట్లాడుకోవడానికి ఉండదా? మరి ఈయన ఒంటికాయ సొంటు కొమ్మల్లే లక్ష్మణుడు పక్కనే ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఆలోచించాలి కదా. ఏం చేశాట లక్ష్మణుడు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సమయంలో చాలా దూరంగా ఉండేవాళ్ళు. అప్పుడే వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. అలా ఏకాంతంలో దండకారణ్యంలో రాక్షస సంహరణ కోసం ప్రతిజ్ఞ చేసిన భర్తను చూసి సీతమ్మ చాలా చొరవతో కొంత మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, 3 ఏవ వ్యసనాని అత్ర కామజాని భవంత్యుత. పాతకములు 3 విధాలు అన్నారు. మొదటిది మిథ్యావాక్యం, తస్మాత్ గురుతరావుభౌ పరదార అభిగమనం వినా వైరంచ రౌద్రత. అసత్యం మాట్లాడటం మొదటి పాపం. దానికంటే కూడా భయంకరమైనవి పరస్త్రీ సాంగత్యం, వైరం లేకుండా ఇతటి వాళ్ళని హింసించటం. చూడండి, పరద్రవ్యేషు అభిజ్ఞానం మనసా అనిష్ట చింతనం ఇతద అభినివేశంచ త్రివిధం కర్మ మానసం. మానసిక కర్మ వేరు, వాచిక కర్మ వేరు, శారీరక కర్మ వేరు. పరద్రవ్యముల యందు ఆసక్తి, ఇతరులకు అనిష్టాన్ని ఆలోచించడం, ఇవి మానసికమైన పాపాలు. మనం కూర్చుని ఏం ఆలోచిస్తుంటాం మనకు తెలియదు కదా. ఇక పరుషంగా అబద్ధాలు ఆక్షేపిస్తూ మాట్లాడటం వాక్కుతో చేసే పాపాలు. ఇంకో మాట అంటున్నారు, అదత్తానాముపాదానం, అంటే ఇతరుడు ఇవ్వని దాన్ని హరించటం. వాడి ఇవ్వల, వాడికి తెలియకుండా నువ్వు ఎత్తుకొచ్చేసావు. ప్రాణిహింస చేయటం, పరస్త్రీ సాంగత్యం, ఇవి శరీరంతో చేసే పాపాలు. వీటికి ఏం చెప్పారో తెలుసా అండి? అంత్యపక్షి స్థావరత మనోవాక్కాయ కర్మవి. యాజ్ఞవల్కుల వారు ఇలాంటి పాపాలు చేస్తే ఎలాంటి వాళ్ళు అవుతారనంటే, మనస్సుతో చేసిన పాపంతో అధమవర్ణుడవుతాడు, వాక్కుతో చేసిన పాపంతో స్థావరంగా జీవిస్తాడు. నువ్వు వాక్కుతో
పాపం చేసావు అని నేను అనను. నువ్వు ఎందుకంటే ఎప్పుడు ఏనాడు అబద్ధమే ఆడి ఎరగవు, ఆ దోషం నీకు లేదు. ఇక పరస్త్రీ సాంగత్యం, నువ్వు ఏకపత్ని వ్రత నియమస్తుడిపై ఉన్నావు కాబట్టి ఆ రెండో పాపం కూడా నీకు అంటదు. కానీ అంతకంటే ఘోరమై నిర్వైరంగా వాళ్ళేమీ నీకు అపకారం చేయకుండా ఏ తప్పులు చేయని రాక్షసులను చంపటం నీకేం పని? ఎంత లాజిక్ అడిగిందో చూడు. తతహత్వాం ప్రస్థితం దృష్ట్వా మమ చింతా కులమ్మన. నువ్వు వచ్చేటప్పుడు బ్రహ్మాండంగా ధనుస్సు, అక్షయ తృణీరాలు, బాణాలు, కత్తులు, ఖడ్గాలు ఇవన్నీ వేసుకొచ్చావు. అప్పుడే నాకు కొంచెం భయం వచ్చింది. నువ్వు దీంతో ఏదో చేస్తావు, వాళ్ళు ఏదో చేస్తారు. భార్య కదండి, భర్త అంటే ఏమన్నా జరిగితే ఏమిటని ఆలోచిస్తూ ఉంటుంది కదా. నా అనుమానం ఇప్పుడు నిజమవుతోంది. వాళ్ళందరికీ అభయం ఇచ్చాడు కదా, నేను కాపాడుతా మిమ్మల్ని అని. భర్తృ మేలు కోరే స్త్రీలు ఉత్తమ పుణ్యస్వరూపులు. పతి ప్రియహితే యుక్త స్వాచార విజితేంద్రియ ఇహ కీర్తిమవాప్నోతి ప్రేచ్య అనుత్తమాంగతిం. సర్వధర్మ సమ్మతంగా పతిక్షేమం కోరిన ఉత్తమ ధర్మపత్నిగా నువ్వు ఆయుధాన్ని ధరించి కూడా అరణ్యానికి రావడం నాకు ఇష్టం లేదని తను ఇద్దరే ఉన్నప్పుడు మొహమాటం లేకుండా అడిగింది. ఏమండి, దీనికి అమ్మవారు ఒక కథ కూడా చెప్పింది. అసలు తపస్సులోకి వచ్చావు, 14 ఏళ్ళు ఋషివేషంలో ఉంటానన్నావు, నీకు ఆయుధాలు ఉంటే హింస పెరగదా? తపస్సాచరిస్తున్న ఒక ఋషిని తపస్సు భ్రష్టు చేయటానికి ఒక భటుడి వేషంలో ఇంద్రుడు వచ్చి, అయ్యా మహానుభావ ఈ ఖడ్గం మీ దగ్గర ఉంచండి, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటానని చెప్పి అరణ్యం లోపలికి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడు వాడెంతకీ రాలా. దాచి పెడదామన్న ఈ ఖడ్గంతో వాడు మెల్లగా అన్ని పనులు చేయటం మొదలుపెట్టాడు. ఏమండి, తుపాకీ ఉంటే ఊరుకుంటామా? ఆ హింసాకాండం చేసి ఆ ఋషి తపస్సుకు దూరమై భ్రష్టుడయ్యాడు. అంటే ఆయుధాలు మన దగ్గర ఉండకూడదు. ఆర్తత్రాణాయవ శస్త్రం న ప్రహర్తుమనాగసి. నిరపరాధుల యందు ఆయుధ ప్రయోగం ధర్మం కాదు కదా నాథ. మనం వచ్చిన ప్రదేశానికి తగిన ఆచారం మనం చెయ్యాలి. రోమ్కి వెళ్తే రోమ్ లాగానే రోమ్లో పౌరుల్లాగా ఉండాలి, ఎక్కడికి వెళ్తే అక్కడలాగా ఉండాలని మనం అంటున్నాం కదా. ధర్మద్రోహం చేయకూడదని సీతమ్మ రాముడికి ఒక పెద్ద లెక్చర్ ఇచ్చింది. ఇక చూడండి, రాముడు దానికి అంటాడు, ఆ భర్తృభక్తికి ధర్మ విచారణకు సంతోషించి రాముడు ధర్మనిష్ఠుడు కనుక, సీత కింతు వక్ష్యామి అహం దేవి త్వయైవ ఉక్తం ఇదం వచ ధార్యతే క్షత్రియై చాపో నార్థశబ్దో భవేదితి. సీత సత్కులంలో జన్మించిన ఉత్తమ స్త్రీ. ఆవిడికి ధర్మం తెలియదు అనుకోకూడదు. భర్తృహితాన్ని కోరి పలికి నువ్వు నాకు తగినట్టుగా మాట్లాడావు, బేష్. మరి ఇప్పుడు నీకు నేనేం సమాధానం చెప్పాలి? క్షత్రియైర్ధార్యతే చాపో నా అర్థశబ్దో భవేదితి. ఊరికినే పిల్లవాడికి ధనుర్విద్య అంతా ఎప్పుడు నేర్పుతారు? బాణం ధనస్సు ఎప్పుడు ఇస్తారు? ఇచ్చినప్పుడు అక్కడ ఏం ప్రమాణం తీసుకుంటారు? శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రాజ్యాంగం మీద ఏదో అని అది చదవటం కూడా రాని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా ప్రమాణాలు. అయితే ధనస్సు క్షత్రియుడి చేతికి మొట్టమొదట ఇచ్చినప్పుడు ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు. ఏమని? నా ఆర్తశబ్ద భవేతు. ఎక్కడ అయ్యో, కుర్రో, మొర్రో ఈ మాటలు వినపడకుండా నేను చూసుకుంటా. అంటే ప్రజలను అంత చక్కగా కాపాడుకుంటానికి నీ చేతికి ధనస్సు ఇస్తున్నాను రా అని. ఒక లైసెన్స్ గన్నిస్తే ఎడాపడా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేయమంటే ట్రంప్ను కూడా కాలుస్తుండే. వాడు రేపు ఏ దేశానికి ఏమవుతాడో మనకు తెలియదు. కానీ అంత సెక్యూరిటీ అక్కడ ఏడ్చి వచ్చింది. మనం ఏదో అదే పెద్దదని మనం అనుకుంటున్నాం. పార్లమెంట్లో మన దాని మీద స్మోక్ బాంబులు వేస్తే దిక్కులేదు, దివాణం లేదు. ఎవరికి ఎవరు ఏమిటి వదిలిపెడదాం. ఇక్కడ చూడండి, క్షత్రియుడు ఆర్త సంరక్షణ కోసం ఆయుధాన్ని ధరిస్తాడు కదా. మరి దండకారణ్యవాసులు పరమ తపస్సంపన్నులు కాబట్టి బ్రహ్మణ్యులైన మహర్షులు
వాళ్ళు నన్ను రక్షించమని ఆశ్రయిస్తే నాబోటి క్షత్రియ వీరుడు రక్షించకుండా ఉంటాడా? ధర్మద్రోహులై సత్పురుషులను బాధించే వాళ్ళు నాకేం చేయక్కర్లా, వాళ్ళకు అపకారం చేసిన రాజు చేత సంహరించదగిన వాళ్ళే. ఇది మహర్షులకు ఇచ్చా మాట, నేను ఇంకోళ్ళకి ఇవ్వలా. కాబట్టి నేను ఆ ప్రతిజ్ఞ విడవలే. ఆఖరికి చూడండి, ఆవిడ ఎంత సైలెంట్గా కొట్టిందో రాముణ్ణి దెబ్బ, రామయ్య అంతకంటే స్ట్రాంగ్గా ఇచ్చాడు. అభి అహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణం. గుర్తుపెట్టుకో, సత్యనిష్టను ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు. తన ప్రాణమైన వదిలిపెట్టేస్తా. అభి అహం జీవితం సలక్ష్మణ, మా తమ్ముడినైనా వదిలిపెట్టేస్తా, భార్యమైన నిన్నైనా వదిలిపెట్టేస్తా. రాబోయే ఆ సౌండ్కి ఇది అర్థం. కానీ నతు ప్రతిజ్ఞాతం సంసృత్య బ్రాహ్మణేభ్య విశేషత, చేసిన ప్రతిజ్ఞను మాత్రం విడవను. ముఖ్యంగా బ్రాహ్మణులకు ఇచ్చిన మాట అసలు తప్పనన్నా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రేపట్లో ఊరికినే ఒక 10,000 రాసుకోండి చందా అంటే ఏం సుఖం, వాడు ఇవ్వందే. ఇక్కడ కార్యక్రమాలు జరపాలి కదా. కాబట్టి ఇలా కాదన్నారు. ద్విశరన్నాభిసంధత్తే రామోద్విర్నాభిభాషతే దిర్దదాతి నచ అర్ధిభ్య పత్నీద్వయం అధాభిభ. ఎంత మాట అండి, హనుమద్ రామాయణంలో చెప్తారు. రామో ద్విశరన్నాభిసంధత్తే, రామావతారానికి ప్రధానమైన నియమాలు ఈ 3 కండిషన్స్. రామ బాణం ఒక్కటి ఉపయోగిస్తేనే శత్రు సంహారం అయిపోతుంది, అంతే. ఒక్కసారి యాచకుడికి దానమిస్తే ద్విర్దదాతిన చ అర్ధిభ్య, ఆ యాచకుడు మళ్ళీ యాచించకుండానే వాడు కుబేరుడైపోతాడు. ఏమండి, రాము ద్విర్నాభిభాషతే, రామస్వామి సత్యము తప్ప రెండో మాటే పలకడు. పత్నీద్వయం అధాపివ, ఏకపత్నీ వ్రత పరాకాష్ఠ కలిగిన పరమ నియమనిష్ఠుడని రామావతార నియమం మనకు చెబుతోంది. ఐశ్వర్యం రామపూజనాత్. ఐశ్వర్యం ఎవరివ్వాలండి? రాముడే ఇవ్వాలి. ఆరాధన, అర్చన. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం. ఆపదలను అపహరించే పెద్ద దొంగ ఆయన. అపహర్త అంటే దొంగే కదండి. దాతారం, దొంగలు నీ ఇంట్లో పనికిరానివన్నీ ఎత్తుకెళ్ళారు, మళ్ళీ తీసుకొచ్చి పనికొచ్చినవన్నీ బ్రహ్మాండమైన దానికంటే గొప్ప విలువైనవన్నీ నీ ఇంట్లో పెట్టిపోయారు. వాడు మంచి దొంగ చెడ్డ దొంగ. మొన్న ఎందులోనో చూసా టీవీలో, మహారాష్ట్రలో వాడు పాపం దొంగతనానికి వెళ్ళాడు. ఆ ఇల్లు బలానాన్ని వాడికి తెలవదు, దొంగిలించాడు అన్ని వస్తువులు. అక్కడ ఒక ఫోటో కనపడింది. దొంగలు మంచి దొంగలు కూడా ఉంటారంటారు, ఒక మాట చెబుతున్నా. ఆ ఫోటో ఒక పెద్ద కవి, బాగా ప్రసిద్ధి చెందిన కవి ఆయన. అది ఇక్కడ ఎందుకుందా అని చూసుకుని, అది ఒక కవీశ్వరుడి యొక్క సంబంధించిన ఇల్లు అని తెలుసుకుని, మళ్ళా వీళ్ళు 10 రోజులు లేరు ఊళ్ళో, వాడు తిరిగి తీసుకొచ్చి అవన్నీ అక్కడ పెట్టి, ఇలాంటి మహానుభావుడు ఇంటికి దొంగతనం చేశానని తెలియక దొంగతనం చేశా, నన్ను క్షమించండి అని కాగితం రాసి పెట్టాడు. ఇది వారం రోజుల మధ్యలో జరిగిన విషయం నేను చెబుతున్నా. మరి అలాంటి వాళ్ళు నిజంగా ఉన్నారంటే మొన్నట్లో మనకు ఒకటి కనబడ్డారు, ఉంటారు. వనేచ రామ వసుచాహ రామ నదీంత రామ నభయంచ రామ. దొంగలందరూ కూర్చుని మీటింగ్ పెట్టుకున్నారు. మనం రోజు అడవుల్లో తిరుగుతున్నాం, సాయంకాలం రాత్రులు కాగానే నగరాల్లోకి పోతున్నాం, దొంగతనాలు చేసుకొచ్చి ఆ ఏరు దాటి యువతలకు వస్తున్నాం, భయం లేకుండా హాయిగా అడవుల్లో ఉంటున్నాం. ఇందులో దొంగలు మాట్లాడుకుని నదీం తరామహ వనే చరామ, అడవుల్లో తిరుగుతాం. వసుచాహ రామ, ఇతర డబ్బులన్నీ దొంగిలిస్తాం. నదీం స్తరామ, నదులు దాడతాం. నభయం చరామ అని మాట్లాడుకున్నారు. అందులో రామ 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 అని చివరి వస్తే ఆ దొంగలందరూ మోక్షం పొందారని చెబుతారండి ఒక ఐతిహ్యం.
రామశబ్దం అంత గొప్పదండి. రామప్రభువు అఖండ ఐశ్వర్య ప్రథమ రామతాపిన్యుపనిషత్ చెబుతోంది. అపియహం జీవితం జహ్యామితి ఏతత్ శ్రవణ మాత్రేణ రామాత్ కాంక్షితమాప్నుయాత్. ఈ యొక్క శ్లోకం వింటే రామాత్ కాంక్షితమాప్నుయాత్ అట. రాముడు మన కోరిన కోరికలన్నీ తీరుస్తాట. ఫలశ్రుతి చెబుతున్నారు. మధురంగా అడిగిన సీతమ్మ మాటకు తన ధర్మనిష్టను సూచిస్తూ చాలా లలితంగా విషయాలను ఊహించాలి. ఇక్కడ బాగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రాముడి సమాధానాలు ఎప్పుడూ ప్రశ్నంత చాంతాడంత ప్రశ్నల్లాగా ఉండవు. ప్రశ్న 3 లైన్లు ఉంటే ఆన్సర్ ఒక పదంలో ఉంటుంది. ఇప్పుడు మనకు వాలి వధలో కూడా అదే వస్తుంది కథ. ఆయన ఎక్కువేమి ఒక్క వాక్యం కూడా అదనంగా మాట్లాడు. మనకి ఏబిసిడీలు క్వశ్చన్లు ఇస్తారు ఓఎంఆర్ షీట్ ఇచ్చి. ఏముందండి దిద్దేదంతా నువ్వు ఒకటేగా, దాన్ని బబుల్ చేస్తావు. వాడు మాత్రం 3 లైన్లు ఇస్తాడు. అందులో ఏబిసిడీలు ఇచ్చి నువ్వు ఎత్తుక్కునేసరికి తెల్లారిపోతుంది. అవునా? ఇక్కడ చూడండి, జాబాలి ప్రసంగం అయోధ్యకాండలో, కౌసల్య ప్రసంగం, లక్ష్మణుడు టెంపర్, అన్నిటికీ సింపుల్గా ఆన్సర్లు ఇచ్చాడు. నీకేం తెలుసురా అని. సీతారామ లక్ష్మణులు అనేక విధాలైనటువంటి నదీ నద వృక్ష లతా సన్నివేశాలతో విలాసంగా చూసుకుంటూ అనేక అరణ్యాలు సందర్శించారండి. ప్రేమయాత్రలకు బృందావనము ఏవో పాట కూడా ఉంది కదా. భార్యాభర్తలు ఇద్దరుంటే అడవిలో ఉంటే ఏమిటి, అయోధ్యలో ఉంటే ఏంటి, ఓ చోట శుభ్రంగా ఇంత పచ్చడి మెతుకులు కలిసి తింటే ఆనందమే కదండి. ఆ మధ్యలో ఒక పెద్ద సరోవరం, అరణ్యాలు వెళ్తున్నారు. వాద్యాలు, గీతాలు, నాట్యాలు వినపడుతున్నాయి. రామచంద్రుడి వెంట వస్తున్న ఋషుల్లో ధర్మవ్రతుడనే ఒక వృద్ధ ఋషిని అడిగితే ఆ సౌండ్ ఏమిటని, మాందకర్ణి అనే మహర్షి ఘోరమైన తపశ్చర్య చేస్తే దేవతలు వాళ్ళ స్థానాల్ని ఈ మహర్షి ఆక్రమిస్తాడేమో అని భయంతో ఆ చిత్త వికారాన్ని కలిగించే సామగ్రులతో 5 అప్సరస్సులను పంపించాడు. ఈ 5 అప్సరస్సుల యందు మోహం కలిగి ఆయన ఆ పదవిని పోగొట్టుకున్నాడు. కాబట్టి వాళ్ళు చేసిన గానం, నాట్య క్రీడలతో మునిగి తేలుతున్నాడు అని చెప్పగానే రాముడు ఆశ్చర్యపోయాట. ఇంద్రుడు ఇలాగేగా చేసేది ఆయన ఇంద్ర పదవిని దక్కించుకోవటానికి. అయితే అఖండ తపోనిష్ఠులైన మహర్షుల ఆశ్రమ ప్రదేశాలు, తపోభూములు, అరణ్యాలు అన్నీ తిరుగుతున్నారండి. అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ మళ్ళా సుతీక్షణి ఆశ్రమానికి వచ్చి ఆశ్రమ ప్రాంతాల్లో జరిగిన వాటిని వాళ్ళు చెప్పారు. ఈ సంచార కాలము వనవాస నియమాలతో 10 సంవత్సరాలు గడిపారు అన్నాడు మహర్షి. 14 ఏళ్ల పీరియడ్లో 10 సంవత్సరాలు ఇలా. అయితే ఎక్కడెక్కడ ఎన్ని రోజులు స్టే చేశారు వీళ్ళు, ఇది కూడా ఉందండి రామాయణంలో. ఇవి కూడా ఉంది. క్వచిత్ పరిదశాన్ మాసాన్ ఏకం సంవత్సరం, క్వచిత్ చతురో మాసాన్ పంచ షట్చ పరాన్ అపరత్ర అధికాన్ మాసాన్ అద్యర్థం అధికం 3 మాసాన్ అష్టమాసాంశ్చ రాఘవోన్యవససుఖం తత్ర సంవసతస్తస్య మునీనాం. ఒక్కొక్క అరణ్యంలో, ఒక్కొక్క అరణ్య ఆశ్రమాల్లో కొన్ని రోజులున్నాడు, కొన్ని నెలలున్నాడు, కొన్ని సంవత్సరాలున్నాడు, అహోరాత్రాలున్నాడు. అక్కడక్కడా నివసిస్తూ 10 సంవత్సరాలు గడిపారు అన్నారు. తర్వాత సుతీక్ష్ణ మహర్షి వారి ఆశ్రమం దగ్గరకు వచ్చారు. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో ఉండి సుతీక్షుణ్ణి రామమూర్తి ఒకటి అడిగాడు. అగస్త్యం అభిగత్యేయు, అయ్యా అన్నీ చూశాను, అగస్త్యుల వారిని చూడాలనిపిస్తోంది, ఆయన ఆశ్రమానికి వెళ్ళడానికి దారి ఏంటో చెప్పమన్నాడు. అహమపి ఏతదేవత్వాం వక్తుకామ సలక్ష్మణ. వెతకబోయిన తీగ కాలికి తగిలిందన్నట్టు నేనే నీకు చెబుదాం అనుకుంటున్నానయ్యా, నువ్వే అడిగావు. మీరు సీతాలక్ష్మణులతో కలిసి వెళ్ళి దర్శనం చేసుకో. ఈ ఆశ్రమం నుండి దక్షిణంగా 4 యోజనాలు వెళితే అగస్త్య భ్రాత ఆశ్రమం వస్తుంది. వాల్మీకి ఇక్కడ పేరు పెట్టాల, అగస్త్య భ్రాత అన్నాడు. అంటే అగస్త్యుడు సోదరుడు అని. భాగవతంలో ఆయనకి యుద్మవాహుడు అని పేరు పెట్టారు. ఏమిటిది వెళ్ళమన్నాడు. దీనిలో ఆ సౌండ్ ఏంటంటే ధార్మికులైన వాళ్ళు మహాత్ముల దర్శనానికి కోరి వెళ్ళాలి. చూడండి, దైవతాని అభిగచ్చేత్తు ధార్మికాంచ ద్విజోత్తమాన్ ఈశ్వరంచైవ రక్షార్థం గురునేవచ పర్వసు. ధార్మికులైన ద్విజోత్తములను, దేవతలను, ఈశ్వరుణ్ణి, గురువులను దర్శించి
సేవించాలి. ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమంలో ఒక్కరోజు ఉన్నారు. మరునాడు అగస్త్యాశ్రమానికి బయలుదేరారు. అగస్త్యాశ్రమానికి వెళుతూ అగస్త్య ప్రభావాన్ని, ఆయన మహిమను రామచంద్రమూర్తి లక్ష్మణుడికి ఇలా వర్ణించారండి, చెప్పారు. పూర్వం ఇల్వలుడు, వాతాపి అనే రాక్షసులు ఈ ఋషులను ఘోరంగా హింసిస్తూ ఉండటం, అగస్త్యుల వారు వచ్చి ఈ మునులందరినీ రక్షించటం, నారద ప్రేరణతో వింధ్యపర్వతం పెరిగి సూర్యోదయానికి అవరోధం అవుతే దేవతలు వచ్చి అగస్త్య మహర్షి వారిని ప్రార్థించారు. అగస్త్యుడు దక్షిణ దిక్కుగానే ప్రయాణం చేసి కాశీ నుండి అడ్డొచ్చిన వింధ్యపర్వతం అగస్త్యుడు వస్తున్నాడంటే సాక్షాత్తు ప్రణామం చేసి వంగితే, నేను దక్షిణ దిక్కుకు వెళ్తున్నా, నేను వచ్చేదాకా నువ్వు ఇలాగే ఉండరా అన్నట్టు. ఆయన అంటే భయం కొద్దీ ఆ వింధ్యపర్వతం మళ్ళీ పైకి లేవలా. ఆయన కాశీ వెళ్ళలేదు, ఈ వింధ్యపర్వతం పైకి లేవలేదు. చూడండి, అలా రాక్షస బాధలు నివారించాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్రలో అసలు తమిళ భాష అగస్త్యుల వారు పుట్టించారు. అసలు సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ అగస్త్యుల వారు ప్రతిష్ఠే. అగస్త్యేశ్వర ప్రతిష్టలు చాలా ఉన్నాయండి, చాలా విశేషమైన శక్తి సంపన్నమైనవి. చూడండి, అందుకే దక్షిణాది అన్న పేరు అగస్త్యుల వారి వల్లే మనకు వచ్చిందండి. ఏష లోకార్చిత సాధు ఇదే నిత్యం రతస్సతాం అస్మాన్ అధిగతానేష. ఈయన సర్వలోకముల చేత పూజించబడే మహాపురుషుడు, సత్పురుషుల హితములో ఆసక్తి గలవాడు. ఈయనను మనం సేవిస్తే తప్పకుండా మనకు శ్రేయస్సు కలుగుతుంది. రాక్షస సంహారానికి అగస్త్యుడి ఆజ్ఞతోనే ప్రారంభం అని దేవతలు అగస్త్యుడి ద్వారా రాముడికి ఈ వైష్ణవ ధనస్సును ఇప్పించగలరని రామచంద్రమూర్తి అగస్త్యాశ్రమం చేరటంలో ఉన్న ప్రధాన రహస్యం. ఈ అగస్త్యుడే మళ్ళీ యుద్ధకాండలో కూడా వస్తాడు. అత్ర దేవా సగంధర్వ సిద్ధాశ్చ పరమర్షయ అగస్యం నియతారా. ఇక్కడ చూడండి, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమర్షులు ఆహార నియమంతో అగస్త్య మహర్షి వారిని ఉపాసిస్తూ ఉంటారు. ఇది ఎక్కడి? అందరూ దేవతలను ఉపాసిస్తాం కదా, ఇది అగస్త్యుడిలో ప్రత్యేకత. ఋషులందరూ దేవతలను ఉపాసిస్తే దేవతలందరూ అగస్త్యుడిని ఉపాసిస్తున్నట్టుగా కనబడుతోంది. అసలు ఒక ధర్మ సందేహం, దేవతలకి సేవించే అధికారం ఉందా? దీనికి సమాధానం ఏంటంటే, మృత్యుప్రోక్తాం నచికేతోధలద్వా విద్యామేతాం యోగ విధించ కృష్ణాం. యముని వల్ల నచికేతుడికి అగ్ని అధిగమం, బ్రహ్మ విద్యా ప్రాప్తి మనకు కఠోపనిషత్తులో నచికేతోపాఖ్యానం కనబడుతుంది. కాబట్టి అధ్యాపనాదులకు అధికారం దేవతలకు ఉన్నందువల్ల దేవతలు కూడా సాక్షాత్తుగా కానీ పరంపరగా కానీ కర్మలు చేయొచ్చు. అయితే దేవతలకి కర్మ అనుష్ఠానాన్ని తెలియజేసే మాటలు మనకు పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. కటవల్లి, భృగువల్లి, వీటన్నింటిలో కూడా మనకు చూడండి, ప్రజాపతి రకామయత బహుస్వాం ప్రజాయేతి స ఏతదగ్నిష్టోమో పశ్యత్తమాహరతు దేవా వై వరుణమయాజయన్ తే దేవా యజ్ఞమతన్వంత తమాహరంత తేన యజంత. శృతివాక్యాలు ఇవన్నీ కూడా మనకి దేవతలు కర్మలు చేస్తున్నారని చెప్పడానికి సాక్ష్యాలు. ఇలా అనేకమైన శృతి స్మృతి మాటలతో దేవతలకు కూడా దేహధారణ ఉందని, వాళ్ళు కూడా క్రతువులు అనుష్ఠానాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఉత్తర రామాయణంలో రామచంద్రుని చూడటానికి దేవతలు వచ్చారని అగస్త్యాశ్రమ పదం ద్రష్టుమిచ్చామ రాఘవ అందులో అంటారు. దేవతలు అగస్త్యాశ్రమానికి ప్రయాణమైనట్లు చెప్పారు. అక్కడే శ్వేతుడనే రాజుని ఆకలి దప్పికలనే మహావ్యాధికి బాగా ఆకలి దప్పికేస్తోంది, అది పోవాలంటే ఏమిటని అడిగితే అగస్త్య మహర్షి వారి దర్శనంతో ఆ వ్యాధులు శాంతమవుతాయని చెప్పారు. జీర్ణం వాతాపి జీర్ణం, అది ఎవరు చెప్పారు? మనకు అగస్త్యుల వారే కదా. అందుకనే ఆకలి దప్పికలు అగస్త్యుల వారి దర్శనంతో పోతాయట. అగస్త్యుడు సర్వసమర్థుడు, ఆయన దర్శనంతోనే ఆకలి దప్పికలనే మహావ్యాధులు పోగొడబడతాయని బ్రహ్మగారు చెప్పిన మాట
అగస్త్య మహర్షుల వారి సామర్థ్యానికి ఒక దర్పణంగా కనబడుతోంది. ఈ విషయాలన్నీ మనకు పూర్వోత్తర మీమాంసల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇక తదుపర్యపి బాదరాయణ సంభవాత్తు, ఒకవేళ కొన్ని మాటల వలన దేవతలకు విగ్రహత్వం లేదని అన్నా వాల్మీకి ఏం చెప్పాడు చూడండి. సతత్ర బ్రహ్మణ స్థానం, అగ్నేస్థానం, విష్ణోస్థానం, మహేంద్రస్య స్థానం, వివస్వత సోమస్థానం, భగస్థానం, కౌబేరమేవచ ధాతుర్విధాతు స్థానే చ వాయోస్థానం, పాశాస్తస్య వరుణస్య స్థానం, గాయత్ర్యా వసూనాం స్థానం, స్థానం చ నాగరాజస్య గరుడస్థానమేవచ కార్తికేయస్య చ స్థానం, ధర్మస్థానం. అగస్త్య మహర్షి వారిని సర్వదేవతలు వచ్చి దర్శించి అగస్త్యుల్లో ఉంటారట వీళ్ళందరూ. ఎక్కడెక్కడ ఈ చెప్పబడ్డ స్థానాల యందు ఈ దేవతలందరూ ఉంటారు, ఉపాసిస్తారు. శారీరక ఉపాసన కావచ్చు, మానసిక ఉపాసన కావచ్చు. ఎలా ఉపాసించినా క్రియాత్మకంగా ఏం తేడా లేదు కాబట్టి ఉపాసనారూపమైన కర్మ ఇక్కడ నిరూపించారు. ఇది అగస్త్యుల్లో ఉన్న గొప్పదనం. ఇక్కడ ఒక్క చమత్కారం, దేవతలందరికీ అగస్త్యుడిని సేవించే స్థానాలు చెప్పారు. ఇందులో మహాదేవుడు లేడు, పరమేశ్వరుడు. ఇది ఆసరా చేసుకుని పూజ్యులైన దేవతల్లో రుద్రుడు లేడు కాబట్టి రుద్రుడు అపూజ్యుడని కొందరు అనటం, తామసగుణ ప్రధానుడు రుద్రుడని, ఇలా ఏవో రకరకాల శివద్వేషపూర్వకమైన మాటలు సందర్భం దొరికినప్పుడల్లా విపరీతంగా వ్యాఖ్యానించే వాళ్ళు ఉన్నారు. దాన్ని వాళ్ళ వివేకానికే వదిలేద్దాం. రామాయణే కలశప్రభవాశ్రమస్థా దేవాదయోపి తముపాసత ఇచ్చుదీర్య. దీనికి సమాధానం లేక లేదు మన దగ్గర. అప్పయ్య దీక్షితులు గారని రామాయణ సంగ్రహం అని ఒక పుస్తకం రాశారు ఆయన. అందులో చెబుతారు ఏమని, స్థానాన్ని ధాతృ మధుజిన్ మగవన్ ముఖానాం తస్య ఆశ్రమే నిగదితాన్ని నతే కపర్ధిన్. అంటే ఇప్పుడు చెప్పబడ్డ ఈ దేవతల స్థానములు దేవతలు వచ్చి అగస్త్యుడిని ఉపాసించే స్థానములు, అంతేగాని అగస్త్యుడు దేవతలను ఉపాసించే స్థానాలు కావు అన్నది నిజం. అందుకే అగస్త్యుడిని సేవించడానికి వచ్చే దేవతల పేర్లన్నీ ఉన్నాయి. మరి అగస్త్యుడు ఏ దేవతను ఉపాసించాలి? ఆయన కూడా దేవతను ఉపాసించాలి కదా. అందరికంటే వాళ్ళందరూ ఈయన్ని సేవిస్తే వీణ ఆయన్ని సేవిస్తాడా? ఆయన ఎవరో కాదు, పరమేశ్వరుడు, మహాదేవుణ్ణి ఆయన సేవిస్తాడు. కాబట్టి మహాదేవస్వామే అని మనం ఎందుకు ఆ పేరు ఆయనకి అక్కడ స్థానం ఇవ్వలేదు. కాబట్టి అప్పయ్య దీక్షితుల వారు రామాయణ తాత్పర్యంలో రాస్తారు, తేనత్వమేవనను సిజ్జసి పారిశేష్యాత్ తస్యేందుశేఖర తపోనికరైరుపాస్య తస్యాపి ఉపాసకతయా వినివేశితేభ్య తేభ్యస్తవత్ అతితరాం మహిమా ప్రసిద్ధేత్. కాబట్టి అథర్వ శిఖోపనిషత్ సర్వశ్రుతి ప్రతిపాద్యమైన మహాదేవుడి మహిమ అప్రమేయం, జగద్విదితం. దాన్ని కించిపరిచే వ్యాఖ్యలు అప్రస్తుతాలు వదిలేద్దాం. అగస్త్యుడి ఆశ్రమానికి సీతతో లక్ష్మణుడితో రామచంద్రమూర్తి చేరి ఆశ్రమ ద్వారం దగ్గర నిలిచి అగస్త్య మహర్షి వారి శిష్యుడితో కబురు పంపిస్తే ఎవరి రాక కోసం ఎదురు చూస్తున్నాడో ఆ రాముడి ఆగమనం కోసం సంతోషంతో ఆశ్రమం నుంచి ఎదురొచ్చాడు. అందరూ ఈయన చూడటానికి వచ్చినప్పుడు ఈయన అందరికీ ఎదురెళ్ళి స్వాగతం చెబుతున్నాడా? అభ్యుత్య ఆచార్య ఋత్విక్ పితా మాతుల శ్వశురో వేదవిద్ బ్రాహ్మణ. ఎవరెవరికి లేచి నమస్కారాలు చేయాలో బోధాయన ధర్మసూత్రాల్లో చెప్పారు. క్షత్రియో అభిషిక్త సహస్రదో వైశ్యో రాజపురోహితశ్చ ఇది అర్ఘ్యా భవంతి. పూజించదగిన వాళ్ళ లిస్ట్ ఇది. కాబట్టి మహారాజులకు కూడా బ్రాహ్మణులు నమస్కారం చేయొచ్చు. క్షత్రియో అభిషిక్త. కాబట్టి అగస్త్యుడు ఎదురొచ్చాడు. రాముడు సర్వేశ్వరుడని గుర్తించినవాడు. బహిర్లక్ష్మణ నిష్క్రామ. లక్ష్మణ, అదిగో ఆ వచ్చేవారి అగస్త్య మహర్షుల వారు. చూసావా బ్రహ్మతేజో విశేషం, ఆ ఔన్నత్యం మహర్షి తపస్సులకు నిదానం అని చెప్పబడుతోంది అని వారి పాదపద్మాలను
చేతులతో శిరస్సుతో స్పృశించి రాముడు అగస్త్యుడికి పాదాభివందనం చేశాడు. ఈ మాట మనం బాగా పట్టుకోవాలి. ఎక్కడన్నా రాముడు మిగతా ఋషులకు పాదాభివందనం చేసినట్టు వాల్మీకి ఇప్పటివరకు చెప్పలేదు. అంటే అగస్త్యుడి బలం సామర్థ్యం ఏంటో మనకు తెలుస్తోంది. సీతా లక్ష్మణులు కూడా నమస్కరించారు. అది సాయంకాల సమయం. ఆ రాత్రి అగస్త్యుల వారిచ్చిన ఆతిథ్యం తీసుకుని అక్కడే సీతారామ లక్ష్మణులు నివసించారు. మర్నాడు ప్రాతకాలం వారికి నమస్కారం చేసి దగ్గర కూర్చోబెట్టుకుని రామమూర్తితో అగస్త్యుడు అంటున్నాడు, రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథ పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ ప్రాప్త ప్రియాతిథి. అతిథిని ఎప్పుడు చక్కగా గృహస్థు పూజించాలి. సర్వలోకానికి రాజు పూజనీయుడు. రాజు అతిథిగా వస్తే పూజించడం సత్కరించడం ఋషుల ధర్మం అని నువ్వు వచ్చినందుకు నేనిచ్చే చిన్న కానుక ఏమిటో తెలుసా? ఇదం దివ్యం మహత్యాపం హేమవజ్ర విభూషితం. బంగారముతో వజ్రాలతో అలంకరించబడ్డ విశ్వకర్మ చేత నిర్మించబడ్డ వైష్ణవ ధనస్సు ఇది. చూడండి, ఇది బ్రహ్మదత్తమైంది. బాణములతో అదొకటి, బాణములతో అక్షయములైన అమ్ముల పొదలు ఇవి నాకు ఇంద్రుడి చేత ఇవ్వబడ్డాయి. ఇవి ఈ ఖడ్గం బంగారు కోశం కలిగింది. ఈ మూడు నువ్వు తీసుకోవాలని మహర్షి అక్షయ తూణీరాలు ఖడ్గము ధనస్సు ఇచ్చారు. ఇవే తర్వాత జరగబోయే రాక్షస సంహారంలో వాడాడు రామచంద్రుల వారు. ఒక్కొక్కళ్ళ చేతిలో నుండి ఒక్కొక్క వస్తువు వస్తే అది జీవితకాలం మనం చాలా గౌరవంగా జ్ఞాపకంగా ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి. ఇది వైష్ణవ ధనస్సు కదా, విష్ణుమూర్తి రాక్షస సంహారం చేసినప్పుడు ఉపయోగించాడు. ఈ ధనస్సేగా పరశురాముడి దగ్గర నుండి రామచంద్రమూర్తి వారు లాక్కున్నారు. ఆయన లాక్కోగానే ఆయన తేజస్సు కూడా లాగబడింది కదా. మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది మళ్ళీ అంటే, అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చని ఈ ధనస్సుని రాముడు వరుణుడి దగ్గర పెట్టాడు. రామావతారానికి ముఖ్య ప్రయోజనమైన రాక్షస సంహారం మొదలు కావాలి కాబట్టి ధనుర్బాణాలను వరుణుడి దగ్గర తీసుకుని మహేంద్రుడు రాముడికి ఇవ్వవయ్యా అని అగస్త్యుడికి తెచ్చిచ్చాడు. రామావతారంలో ఇదే ముఖ్య రహస్యం అండి. దేవతలు సూచిస్తూ ఉంటారు, మహర్షులు రామమూర్తిని నడిపిస్తూ ఉంటారు, రాముడు ఏమీ తెలియని వాళ్ళలాగా నడుస్తూ ఉంటాడు. కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదక. ఒక పని చేయాలంటే నలుగురు ఉండాలి కదండి, బ్యాక్గ్రౌండ్ అంతా వేరే ఉంటుంది. ఇది రామాయణ పరమ రహస్యం. మహర్షి అనుగ్రహించిన ఆ ఆయుధ పరికరాలను రామచంద్రుడు గ్రహించాడు, నమస్కరించాడు. ఆయన అడిగాడు, చాలా కాలం అయిపోయింది, 1 సంవత్సర కాలం వచ్చింది ఇక దగ్గరికి. ఈ మిగిలిన ఆ అరణ్యవాసం గడపడానికి ఇంకొక ప్లేస్, చాలా ప్లేసులు మార్చారు కదా ఇప్పటిదాకా, ఇంకొక చోటు చెప్పవయ్యా అని అడిగా. హృదయస్థంచతే తెందో జ్ఞాతం విజ్ఞాతం తపసామయ. నాకు తగిన నివాస స్థానం చెప్పమని అడగటం వల్ల నీ హృదయంలో ఉన్న అభిప్రాయం నాకు అర్థమైంది. ఏంటి దాంట్లో అర్థం? ఈ ఆశ్రమానికి ఏ రాక్షసుడు రాడు. అగస్త్యుల వారిని గెలవగలిగిన రాక్షసుడు ఎవడున్నాడు? ఇక్కడే ఉంటే ఆయనకేం పని? ఈయనిచ్చిన ఈ బాణం, తూణీరాలు, అక్షయాలు ఇవన్నీ ఎందుకు? ఖడ్గాలు నీకేం పని ఉండదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేనే దీనికి ఒక పని ఉంటుందన్న ఉద్దేశంతో నువ్వు నన్ను అడిగావు కాబట్టి నువ్వు సమర్థుడివి. పంచవటిలో ఉండు, ఆశ్రమ కల్పంతో నివసిస్తూ నేనిచ్చిన ఆయుధాలని నువ్వు అక్కడ వినియోగించవచ్చు అని, రాక్షస సంహారం చేయగలవని చెప్పి పంచవటికి వెళ్ళమన్నాడు. ఆ ఎదురుగుండా మధుక వనం, కొంత దూరం వెళితే ఉత్తరంగా ఒక మర్రి చెట్టు కనబడుతుంది. దానికి కొంత పైకి వెళ్ళి పర్వత ప్రాంతం కిందకి దిగితే పంచవటి అనే ప్రాంతం ఉంటుంది. 5 మర్రి చెట్టుల మధ్యలో అది నివసించదగిన స్థానం. మహర్షి దగ్గర ఆజ్ఞ తీసుకుని పంచవటి ప్రాంతానికి మహర్షి చెప్పినట్లుగా వెళ్తుంటే ఆ పెద్ద మర్రి చెట్టు కనబడింది. ఆ చెట్టు తొర్రలో ఒక గ్రద్దరాజు జటాయువు ఉన్నాడు. నువ్వు ఎవరు అని అడిగితే మీ నాన్నగారి స్నేహితుడినయ్యా, నన్ను జటాయువు అంటారు అన్నారు. ఇక్కడ జటాయువు పాత్ర వస్తుంది.
ద్వౌ పుత్రౌ వినతాయాస్తు గరుడోరుణ ఏవచ. ఎలా ఏమిటి నా పుట్టుపూర్వోత్తరాలంటే, నేను అరుణుడు అనేవాడి కుమారుణ్ణి, గరుత్మంతుడు మా బాబాయ్, మా అన్న పేరు సంపాతి, నా పేరు జటాయు. ఈ మాటల్లో పూర్వంలో మనుష్యులకి పశుపక్షులు కూడా మనుష్యుల్లాగా మాట్లాడే విధానం ఉందా అని అనిపిస్తుంది. ఇవాళ వాళ్ళు ఇదంతా సైన్స్ అండి, మేము బోళ్ళంత టెక్నాలజీ కనిపించాం అని అంటూ ఉంటారు. కానీ చదువు ఎక్కువై వెనకటిదంతా రాతీయుగం అని అనుకుంటూ ఉంటాం. మరి జటాయువు మాట్లాడటం ఏంటండి? ఇదేదో ఊరినే కాకమ్మ కథ కాదు కదా. కాబట్టి రామచంద్రమూర్తి సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి జటాయువు నీతో నువ్వు కూడా మా వెనకాల రావయ్యా అని ఆయన్ను కూడా తీసుకొని పంచవటి తీరానికి వెళ్ళారు. లక్ష్మణుడితో అన్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఈ ప్రదేశం, ఈ ఎక్కడ నీకు బాగా బాగుందనుకుంటావో, ఎటు చూసిన పళ్ళు, సమిదలు, దర్భలు, అగ్నులు, జలములు అన్నీ బాగున్నాయి, ఇక్కడ మనం పర్ణశాల నిర్మాణం చేయాలి అని అనగానే, అన్నయ్య నువ్వు ఎక్కడ చెబితే అక్కడే, నేను సదా సిద్ధం అన్నాడు. వాస్తు హోమం చేసి కానీ పర్ణశాలలో ప్రవేశించలేదని రాస్తాడండి రాముడు. ఒక ఇల్లు కట్టుకుంటే ఇంటికి ఎటువంటి ఉండాలో కూడా వాల్మీకి మనకు రామాయణంలో చెప్పారు. చూడండి, చక్కగా ఒక ప్రదేశాన్ని చూపిస్తాడు. అక్కడ పర్ణశాల నిర్మాణం జరిగింది. అగ్ని ఆగారం అంటే వంటగది, సీతా నివేశనం అమ్మవారు ఉండేటువంటి బెడ్రూమ్, చక్కగా ముందు అరుగుతో సీతారాములు కాసేపు సాయంకాలాలు కూర్చోటానికి ఒక స్థానం, దానికి ముందు కొంత దూరంలో ఎవరు పడితే వాళ్ళు ఎట్ట పడితే వస్తే ఎలా చేయరు కదా, లక్ష్మణుడు కూర్చోవడానికి ఒక చిన్న గద్దె, ఓ చెట్టు చుట్టూ వెదురుతో దడికి ముందు ఓ చందన వృక్షం, దాని కింద ఒక గద్దె, అదే లక్ష్మణుడు కూర్చునేవాడు. ఇలా తీరుగా నేర్పుతో ఓర్పుగా. ఇవాళ మనం ఫామ్ హౌజులు అంటున్నాం. ఫామ్ హౌజులు అంటే అన్ని సిమెంట్ కాంక్రీట్లతో చేస్తున్నాం. అక్కడ ఆ రోజు ఉండే సౌకర్యాల్లో వాళ్ళు కూడా ఇలాంటివే పొందారని చెప్పాలి. ఇది చాలా బాగా కట్టాడు లక్ష్మణుడు. దాన్ని చూసి రాముడు చాలా సంతోషంతో, ప్రీతోస్మితే మహత్కర్మ, లక్ష్మణ చక్కని పర్ణశాల నిర్మాణం చేశావురా, చాలా సంతోషపడుతున్నా, ఇంత పనిచేసిన నీకు నేనేమి ఇవ్వాలరా అని ప్రదేయోయన్నిమెత్తంతే పరిష్వంగో. ఆయన దగ్గరున్న అతిపెద్ద బహుమతి ఏంటంటే గట్టిగా ఆలింగనం చేసుకుంటే దానికంటే మించింది లేదు. కాబట్టి అది లక్ష్మణుడికి ఆ అదృష్టం దొరికింది. ఇలా రాముడి ఆలింగన భాగ్యం దొరికిన వాళ్ళు వేళ్ల మీదే ఉన్నారండి, వందలు వేలల్లో లేరెవరు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మ న సంవృత్త పితామమ. అభిప్రాయం తెలుసుకొని ఉపకారం చేసే తండ్రికి అటువంటి ధార్మికుడైన మంచి లక్షణాలు కలిగిన పుత్రుడు కలిగితే ఆ తండ్రి భూమి ఎందున్నట్టే విచారణ చెయ్యాలి. ఎప్పుడు తండ్రి బ్రతికినవాడు అవుతాడు. సపుత్రేణైవ అస్మిన్ లోకే ప్రతిష్టతి. వాజసనేయ బ్రాహ్మణం చెబుతోంది, ప్రీణాదియ సుచరితే పితరం సపుత్రం. తను బ్రతికున్నంత వరకు జీవతో వాక్యకరణ బాగా పట్టుకోండి. నాన్నగారి అమ్మగారి మాటలు బ్రతికున్నంత వరకు వినాలి. ప్రత్యబ్దం భూరి భోజన. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆబ్దీకాలు తప్పనిసరిగా ఘనంగా పెట్టాలి. రాఘవేంద్ర స్వామి మఠాల్లో కాదు ఏమండి. గయాయాం పిండదానంచ, గయలో వాళ్ళకి పిండదానం చేస్తే త్రిభి పుత్రస్య పుత్రత, ఇది పుత్రుడికి అర్హత. ప్రీణాది సుచరితై పితరం, తన నడవడిక చేత ఏ తండ్రి సంతోషపడతాడో వాడు సరైన పుత్రుడు. ఏమండి, ఆత్మావై పుత్రనామాసి, తనే కుమారుడిగా ఆవిర్భవిస్తున్నాడు కదా. అప్పుడు తండ్రి బ్రతుకున్నట్ట చనిపోయినట్ట. ఇటువంటి కొడుకులుంటే తండ్రి మరణించిన జీవించినట్లే. మంత్రవర్ణం కూడా అదే చెబుతోంది. ధార్మికుడైన పుత్ర రూపంలో ఆ తండ్రికి తర్పణాలు పొందినప్పుడు తండ్రి బ్రతికినట్టే. ఇలా లక్ష్మణుడి చేత కల్పించబడ్డ పర్ణశాలలో విహరిస్తూ వర్షాకాలం, చలికాలం, ఏమండి శరదృతువు, హేమంత ఋతువు అన్నీ గడిచిపోయాయి. ఒకనాడు గోదావరి స్నానం చేసి సంధ్యావందనాలు చేసి
పర్ణశాలకు వచ్చారు. ఆ ఉదయపూట కర్మలన్నీ చేసుకున్నారు. సీతమ్మతో కూర్చుని ప్రసంగం చేసుకున్నారు. చేసుకుంటూ ఉండంగా ఒక ఆవిడ ఎంటర్ అయ్యి, రామమిందీవరశ్యామం కందర్ప సదృశం ప్రభం బభూవ ఇంద్ర ఉపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత సుముఖం దుర్ముఖి రామం వృత్తమజ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రియరూపం విరూపాస సుస్వరం భైరవస్వర. అంత చాలా గమ్మత్తు వర్ణన. రాముడు ఎలా ఉన్నాడు, శూర్పణఖ ఎలా ఉందో చక్కగా జంట 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 పదాలతో. కవిత్వం అంటే వాల్మీకి నుంచే రావాలండి. ఎవరి నుంచి రావాలి కవిత్వం? రాక్షసరాజైన రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ అనే రాక్షసి అడవుల్లో తిరుగుతూ రామయ్యను చూసింది. చూడటం ఏంటి, మోజు పుట్టింది. రాముడు సర్వభూత మనోహరుడు, చరాచర జగత్తులో అభిరాముడు అని వర్ణించారు కదా. సర్వభూతములకు ఆది కారణమైన పరమేశ్వర స్వరూపుడైన రామచంద్రుణ్ణి మోహించటంలో సర్వభూతముల యందు తారతమ్యాలు లేవండి. ఒకళ్ళు ప్రేమించలేదు, ఒకళ్ళకి నచ్చలేదని ఎక్కడా లేదు. అయోధ్యలో రాముడు పరిపాలిస్తున్న కాలంలో ఎంచరామో నపశ్యతి ఎశ్చరామన్ నపశ్యతి. ఎవరు రాముణ్ణి చూడలేదో వాళ్ళని తిట్టేవాటి. ఒరే నువ్వు రామయ్యనే చూడలేదా, నీ జన్మ వేస్ట్, వృధా. రాముడు అందరినీ చూసేవాటండి కళ్ళతో. ఎక్కడున్న సభతో అందరినీ అలా 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 చేతులు ఊపటం కాదు, ఎయిర్పోర్టుల్లో వాటిల్లో. యశ్చరామన్ను ఎవరు రాముడిని చూడడో, రాముడు ఎవరిని చూడలేదో వాడి జన్మ వృధా. ఆ ఇద్దరినే తిట్టేవాళ్ళట అయోధ్య ప్రజలు. నీ వృధారా, నువ్వు ఆయన కంట్లో పడలేదా, నువ్వు ఆయన చూడలేదా, వేస్ట్ అనేవాళ్ళు. చూసారా, అదిగో ఇక్కడ ఆ రామస్వామిని మోహించడంలో సర్వ ప్రాణుల యందు తారతమ్యాలు లేవు. మహర్షులు, జడదారులు, తిర్యగ్జంతువులు, రాక్షసులు అందరూ ముగ్ధులైనట్లే కనబడుతోంది. ఇక్కడ మహర్షి మోహించడానికి, వరించడానికి అధికారం లేకుండా తమోగుణ ప్రధానమైన శూర్పణఖ మొహాన్ని వెక్కిరించినట్లుగా చూపించారు. చుప్పనాతి అంటాం మనం తెలుగులో. వ్యామోహం పొందిన శూర్పణఖ రాముణ్ణి చూసి ఆ ఋషివేషంతో ధనుర్బాణాలు ఉన్నటువంటి ఆమె చూసి, ఏమయ్యా ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏమిటి నీ నివాస స్థానం అని అడిగితే ఆయనకు అబద్ధమాటం ఎప్పుడూ రాదు కదండి. అందులో తపస్విగా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళతో అబద్ధమాటం అంటే అది కరెక్టా? కానీ నా అనృతం బ్రూయాత్, అబద్ధం చెప్పకూడదు. ఇలాంటి శృతివాక్యాల చేత అబద్ధ ప్రసంగం ఎప్పుడు ధార్మికుడు చేయకూడదని మానవ ధర్మాన్ని చూపిస్తూ, అమ్మా దశరథ మహారాజు ఇక్ష్వాకు వంశం ఈ భూవలయం పరిపాలిస్తున్నాడు. ఆయన నలుగురు కొడుకుల్లో నేను పెద్దవాడిని, నన్ను రాముడు అంటారు. ఈ పర్ణశాల ఆ గుమ్మంలో ఉన్నవాడు మా తమ్ముడు లక్ష్మణుడు, ఈ పక్కనున్న మా ఆవిడ సీత. మా నాన్నగారి మాట ప్రకారం ధర్మం కోసం, ధర్మ పరిపాలన కోరుతూ అరణ్యవాసం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వెవరో తెలియదు, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంత అందంగా ఉన్నావు, దానిలో వ్యంగ్యం. నువ్వు రాక్షసులా కనబడుతున్నావు. ఈ రూపం రాక్షసులకే దొరుకుతుంది కాబట్టి నువ్వు రాక్షసిపై ఉంటావు, ఎవరు నువ్వు అన్నాడు. ఆ రాక్షసి కూడా ఈయన చూడగానే మరి ఏమనుకుందో, శూర్పణఖ అబద్ధం చెప్పలా. ఆవిడేమంది, రాక్షసరాజు రావణుడి పేరు నీకు తెలిసే ఉంటుంది, నువ్వు వినే ఉంటావు. ఎప్పుడూ నిద్రపోయే కుంభకర్ణుడి పేరు వినే ఉంటావు, విభీషణుడి పేరు వినే ఉంటావు. ఈ ప్రాంతంలో కరుడు, దూషణుడు అని దీన్ని ఏరియాకి మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అతిక్రమించిన పరాక్రమం కలిగిన దాన్ని నేను. నా పేరు శూర్పణఖ, నేను స్వేచ్ఛగా తిరిగేదాన్ని. నిన్ను చూసింది మొదలు నిన్ను భర్తగా చేసుకోవాలని నాకు అనిపిస్తోంది అని. నన్ను నువ్వు భారీగా స్వీకరించు అని అంటే, అలా స్వీకరిస్తే నీ పక్కనున్నావిడ్ని ఆయన్ని ఇద్దరిని కూడా మింగేస్తా నేను, మనకి ఎవరి గొడవ ఉండదండి. కృతదారోస్మి భవతి భార్యేయం. రాముడు కొంచెం పరిహాసం చేస్తూ, అమ్మా నాకు పెళ్ళైపోయింది, అదిగో నా భార్య, ఈమె నాకు చాలా ఇష్టం. నాకు ఒక భార్య ఉండంగా మళ్ళా నువ్వు నాకు భార్యవైతే సవతి పోరు ఎట్టా భరిస్తావు నువ్వు అన్నట్టండి. అగో మా తమ్ముడు ఉన్నాడు అక్కడ ఒక్కడే, నువ్వు వాడి దగ్గరకు పో అన్నట్టు. ఇట్లా అనొచ్చా ఏమండి? అక్కడ ఏమన్నాడు, పరదారా పరిగ్రహం లేనివాడు,
ధాతువుకి అనేక అర్థాలు వస్తాయి. సన్నిహితంలో భార్య లేదని అర్థం. లక్ష్మణుడికి పెళ్లి కాలేదని చెప్పలే అక్కడ ఆయన. రామమూర్తి అసత్యం పలకల అంటే పరిహాసాలలో పలికే అసత్యం అసత్యం కాదు. మళ్ళీ ఏదో నేను నవ్వులాట కన్నానండి. వివాహ మైథున నర్మ అర్ధ సంయోగేషు అదోషమేతే అనృతం. గౌతమ ధర్మసూత్రాలు. నా నర్మయుక్తం అనృతం హినస్తి. భారతం ఎన్నింటిలో ఉదాహరణలు ఉన్నాయండి. అవసరమైనప్పుడు పరిహాసానికి అబద్ధం ఆడటంలో దోషం లేదని ఈ రాముడి మాటకు అర్థం చెప్పుకోవాలి. ఆ పరిహాస వాక్యాన్ని గుర్తించలా శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి పోయింది. ఆయన అంతకంటే ఫుట్బాల్ లాగా ఆడుకున్నాడు. అబ్బెబ్బే నేను నీకు సూటబుల్లే కాదు, మా అన్న దగ్గరకు పో, నీకు బాగా కుదురుతున్నాను. మళ్ళీ వస్తే అబ్బెబ్బే అని ఈయనన్నాడు. ఇట్ట నాతో ఆడుకుంటారా మీరని సీతమ్మను మింగుదామని అనుకుంది. అప్పుడు చూసావారా, నువ్వు నేను కలిసి ఇప్పుడు సీతకి అనర్థం తెచ్చిపెట్టాం. ఇప్పుడు సీతను భక్షిస్తే మన పరిస్థితి ఏంటి, ముందర దీని సంగతి చూడు అని ఒక్క హూంకారం చేసి దుర్మార్గులతో పరిహాసాలు పనికిరావని ఈ శూర్పణఖను విరూపించేయమన్నాడు. యస్య అవాచ్యం నైవలోక్యే నా కార్యం. లోకంలో దుష్టులతో పరిహాస ప్రసంగం కూడా పనికిరాదు. ఇక్కడ మనం రహస్యం గమనించాలి. నిన్ను మోహించా, నిన్ను వరించా అంటే భగవంతుడు కూడా శిక్షించడు కదండి. నువ్వు విత్తనం వేశావు, అదేందో మొక్క తెలియదు, అది పెరిగింది, పెద్దదైంది, విషం దాని పళ్ళన్నీ. నీ చేతితో నువ్వు ఎలా నరగలుగుతావు అంతగా పెంచిన చెట్టుని? ఇక్కడికి వచ్చి నేను నిన్ను ప్రేమించా, నేను నీ అని అంటే నిన్ను చంపేస్తాను, పిచ్చి మాటలు మాట్లాడితే అన్న మాట అంటాడా? ఆ మోహం ఇక్కడ చూడండి, శిక్షించలేడు. మోహించటంలో అర్హత లేనప్పుడు ఆ మోహం అపరాధాన్ని చేయిస్తుంది. ఎప్పుడు ప్రాణి అపరాధ ప్రవృత్తి కలవాడవుతాడో అప్పుడు పరమాత్మకు శిక్షార్హుడవుతాడు. కాబట్టి రామస్వామిలో అనుగ్రహ మోహాలు పొందినా అపచార దోషం వల్ల శిక్ష తప్పలేదు. రామాజ్ఞతో వెంటనే లక్ష్మణుడు వచ్చి ముక్కు చెవులు కోసేశాడు. ఎందుకు? ఈ రెండే శరీరంలో అన్ని అవయవాలుంటే మనం తరచి ప్రశ్నలు వేసుకుంటే కానీ రావు. రాక్షసులకు ఎక్కువగా ఘ్రాణేంద్రియం బాగా పనిచేస్తుంది. ఆ వాసన 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 నరవాసన అంటూ పట్టుకుంటూ ఉంటాయి. ఆ చెవులు చాలా తీవ్రంగా పనిచేస్తాయి. ఈ రెండు శ్రవణేంద్రియం ఘ్రాణేంద్రియం లేకుండా చేస్తే దాని పీడ ఉండదు అనుకున్నారు. తర్వాత స్త్రీకి ముక్కు చెవులు కోసేస్తే ఆ రూపం ఎలా ఉంటుందండి? కురూపే కదా. కర్ణనాసాపహారం శృణ్వతాం పఠతామపి నజాతు మానభంగ స్యాత్ రఘునాథ ప్రసాదత. ఎవరైతే ఈ ముక్కు చెవులు కోసిన శూర్పణఖ పరాభవం అనే ఘట్టం వింటారో చదువుతారో జీవితంలో ఎప్పుడూ మానభంగం రాదు. మానభంగం అంటే ఇప్పుడు మనం పెట్టుకున్న చెడు పదం కాదు. మన గౌరవ మర్యాదలకు పరువు ప్రతిష్టలకి అవరోధం రాదుట. చూసారా, లక్ష్మణుడి చేత అలా శూర్పణఖ పరాభవించురాలై పరిగెత్తుకెళ్ళింది. కరుడు దూషణ దగ్గరికి పోయింది. వాళ్ళు ఏడుస్తూ కురియో వర్రో వాడిట్ట నన్ను చేశాడు అనగానే వాడికి ఒళ్ళు మండిపోయి తరుణవు రూప ఎవర్రా నిన్నట్టా చేసిందంటే బ్యూటిఫుల్ వర్ణన చేసిందండి శూర్పణఖ రాముని లక్ష్మణ్ణి. తరుణవు రూప సంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షవు చీర కృష్ణాజనాంబరవు ఫలమూల పెద్ద శ్లోకం అని వాళ్ళ అందం గురించి నేనేం చెప్పాలి? వాళ్ళిద్దరు అన్నదమ్ములు, రాముడి భార్య ఆ పక్కనున్న అమ్మాయి, ఆమె వల్లే నాకు అవమానం జరిగింది. కాబట్టి ఆవిడకి ఏదన్నా ఒక వ్యామోహం ఉందని చెప్పాల్సి వస్తే ఎదటాడి మీద అభాండం వేయటానికి ఇలా వేసేసింది. నాకేం వద్దు, వాళ్ళ ముగ్గురు రక్తం తాగాలి, ఫస్ట్ వాళ్ళని చంపి తీసుకురా అని కోరి వాడేం చేశాడు? 14,000 మంది ఆయన కింద పనిచేస్తారు. ఆ ముగ్గురులో కరుడు దూషణుడు త్రిశిరుడు అనేవాళ్ళు నాయకులు. ఆ 14,000 మందికి వీళ్ళే జన్మాంతరంలో మహాపుణ్యం కలిగిన ఋషులు అని రాబోయే జన్మలో వాళ్ళ యొక్క అత్యధికమైన యోగ్యత వల్లే శ్రీరాముడితో యుద్ధం చేసి రాముడి దర్శనం చేసుకుంటూనే చనిపోయి ముక్తులైనట్లుగా వీళ్ళు ఉత్తమాధికారులుగా మనం గమనించాలి. యాజ్ఞవల్క్య సుతారాజన్ త్రయో వై లోక విస్తృత. వీళ్ళెవరు? 14,000 మంది యాజ్ఞవల్క్య మహర్షుల వారికి కుమారులు.
వారి పేర్లు చంద్రకాంత, మహామేధ, విజయులు. వారి శిష్యులు 14,000 మంది. వీళ్ళు కరదూషణ త్రిశురులు శాపగ్రస్తులై జనస్థానంలో ఉన్నారు అని ఒక 14 మందిని పంపి వాళ్ళని చంపి తీసుకురా అన్నారు. లక్ష్మణుడు వాళ్ళందరినీ 14, రామచంద్రుడు 14 బాణాలు వేసి ఆ వచ్చిన 14 మందిని చంపేశాడండి. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. అయితే మందర కైకకు చెప్పింది 14 సంవత్సరాల వనవాసం. రామాయణంలో 14 అంకెకు ఒక ప్రాధాన్యత ఉంది. కైక కోరింది 14 సంవత్సరాలే. రాముడి వనవాసం 14 సంవత్సరాలే. వనవాస కాలంలో 14వ సంవత్సరం ఎంట్రన్స్లోనే శూర్పణకు వచ్చింది. ఇవాళ రేపట్లో వస్తోదనంగా దిగింది ఆవిడ. జనస్థానాన్ని కేంద్రంగా పెట్టుకున్న రాక్షసులు కూడా 14,000 మందే. కరుడు శూర్పణక మాటలతో పంపించింది కూడా 14 మందినే. ఏమిటి 14 అన్న ఇంకా? ఇది బాగా విచారిస్తే రాక్షస మరణంతో ఆక్రందన చేస్తూ శూర్పణక మళ్ళా కరుడు దగ్గరికి వాళ్ళు కూడా చచ్చిపోయారయ్యా అని చెప్పింది. ఇలా సర్వ రాక్షసులకు కంటకుడైన రాముణ్ణి కనుక సంహరించకపోతే నా ప్రాణాలు వదిలేస్తానంటే ఈసారి వాళ్ళే వచ్చారు. వాళ్ళు కూడా ఈ రామయ్య చేతిలో వాళ్ళు కాదు, ముందర 14,000 మందిని యుద్ధరంగానికి పంపాడండి. వీళ్ళ కరుడు దూషణతో కూడా కలిసి స్వస్తి గోబ్రాహ్మణేభ్యస్తు లోకానాంచ ఏచ సమ్మత జయతాం రాఘవో యుద్ధే పాలస్త్యాన్ రజనీచరాన్. ఈ యుద్ధం చూడటానికి ఇది పెద్ద యుద్ధం. రాముడు పుట్టిన తర్వాత ఎదుర్కొనే పెద్ద టాస్క్. గగనతలానికి అందరూ సిద్ధ గంధర్వ స్వర గరుడారక కేచర కిన్నర కింపురు సిద్ధ పన్నక పతక అందరూ చూస్తున్నారటండి. గోబ్రాహ్మణులకు లోకక్షేమమునకు ఆధారభూతులైన సర్వ ప్రజానీకానికి శుభమగుగాక అని నారాయణలాగా ఆ రాక్షసులు సంహరించుగాక అని మంగళవాక్యాలు పలికారు. మనం అలా రామవిద్ధ నిశిచర బాణయిస్తూ తాడితాహ ఆ 14,000 మంది రాక్షసులు యుద్ధానికి రాగా రామచంద్రమూర్తి, లక్ష్మణ నువ్వు సీతను చూసుకుంటూ ఉండరా, వీళ్ళని నేనే చంపుతానని చెప్పి వచ్చి ఆ 14,000 మంది మీదకి బాణాలు వేసి ఎంత సమయంలో చంపాడంటే తెలుసండి, 1:30 ముహూర్తంలో చంపేశాడు 14,000 మంది అని. నిన్ను జరిగొన్న అర్జుని బొరిగొన్న పరశురాముని ఆది భంగపరిచే కడిమిమై ఒక్కడ కరదూషణాదుల 14,000 పారిసమరే అమ్మహాధనుర్ధరునకెగ్గాచరించి అతని భయద నిర్ఘాత సంఘాత బాణశాత ఘాత హతులుగాగా బ్రతుకగలరే. భాస్కరుడు రామాయణంలో అంటాడు చూసారా, ఆ అగస్త్యుడు ఇచ్చిన ధనంతో ఆ ధనస్సుతో రాక్షస సంహారం చేశాడు. ఇలా సర్వశ్రుతి స్మృతి పురాణ ఇతిహాసాలను సమన్వయం చేసుకుంటూ అజామేకాం లోహిత కృష్ణ శుక్లాం ఈ మంత్రాన్ని బట్టి ఇక్కడ రుద్రతేజో విలసితం దృష్ట్వా రామకళేబరం, రాముడు ఆ టైంలో ఒక రుద్రుడిలా భావించాడన్నారండి. అంటే సృష్టి స్థితి లయాలనే కార్యభేదాలు, బ్రహ్మ విష్ణు శివనామ తేడాలు ఇవి కల్పితాలే కానీ వాస్తవాలు కావు. వాస్తవ అందరూ ఒక్కటే. ఒకే వస్తువుకి మనం చూసే కోణాన్ని బట్టి ముగ్గురుగా కనబడతారు. ఎందుకంటున్నానంటే శివుడు తమోగుణం, విష్ణువు సత్వగుణం, బ్రహ్మ రజోగుణం. అంటే తమోగుణం నల్లదైనప్పుడు శివుడు నలుపు కావాలి, కానీ ఆయన తెలుపు కదా. స్ఫటికమణినిభం పార్వతీశన్ నమామి అంటున్నాం కదా. కాబట్టి నామములు వ్యవహారములు కల్పితము. వాచారంభణం వికారో నామధేయం మృతికేచ్యేవ సత్యం. శ్రీదత్తో నారాయణ స్వయం బ్రహ్మాండ పురాణంలో స్పష్టమైన మాట. దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్తి స్వరూపంగా ప్రవర్తించడం, ఈ భేదభేవాన్ని పోగొట్టడం కోసమే ఈ సర్గలో ఎన్నోసార్లు మహాదేవుణ్ణి స్తుతించారు. వాల్మీకాన్నే ప్రమాణంగా తీసుకునే వాళ్ళకు కూడా ఇది చాలా విషయం. అర్ధాదధిక ముహూర్తేన రామేణ నిశితైశ్వరై అలా 14,000 మందిని సంహరించిన తర్వాత శ్రీరామ విజయం పాపబంధాత్ విముచ్యతే. ఎవరు ఈ కరదూషణాది ఈ రాక్షస వధ శ్రీరామ విజయం వింటారో, ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి పాప విముక్తి కలుగుతుంది. కారాగార బంధ యోగం ఉన్నా తప్పుతుంది. బాగా పట్టుకోండి. రుణబంధము నుండి విముక్తుడవుతాడు. ఋతుకాల అనంతరం స్త్రీ కనుక వింటే ఋతుస్నాత తరువాత శ్రీరామమూర్తి అనుగ్రహం వల్ల
వంశవర్ధనుడైన సత్పుత్రుణ్ణి పొందుతుంది. ఇవన్నీ స్కాందంలో మాటలు. నేను ఆ శ్లోకాలుకుంటా చెప్పుకుంటా పోతే మనకి కాండ పూర్తి కాదనే ఉద్దేశంతో చెబుతున్నా. రాక్షస జనస్థానం శూన్యస్థానం అయిపోయింది. ఈ వార్తను ఒక్కడు పట్టుకెళ్ళి రావణాసుడికి చెప్పాడండి. అయ్యా, అక్కడ మొత్తం కొంప మునిగింది, దానిలో ఒక ఆమె ఉన్నది సీత అని. మొట్టమొదటి సీత అన్న పదాన్ని ఎక్కిచ్చిందే అకంపనుడు అనేవాడు. సీతాపహరణం కనుక జరిగితే రాముడు సీతావియోగంతో మరణిస్తాడు అని వాడి ఉద్దేశం. ఈ మాట చెప్పగానే వాడికి మారీచుడు గుర్తుకొచ్చాడు. గబగబగబా మారీచుడు సముద్రం అవతల ఒక ఆశ్రమం కట్టుకుని రాముడు కొట్టిన దెబ్బకి బ్రహ్మాండంగా మారిపోయి ఒక ఋషిలాగా బతుకుతున్నాడు, ఏ పాడు పని చేయకుండా. మధ్యలో 1-2 సార్లు రాముడు దెబ్బలు తిన్నాడు ఆయన. అయితే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి సీతాపహరణం చేయాలి అని ఆయన చెప్పాడు. నీకేమొచ్చిందిరా పోయే కాలం, ఎవడు చెప్పాడు నీకు సీతను తీసుకురమ్మని? ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర, నీకు ఆ మాట చెప్పినవాడు హితుడు కాడు. నువ్వు ఈ ఆలోచన నుంచి మార్చుకో. ఒక్కొక్కడికి ఒక్కోసారి ఒక్కొక్కటి చెబితే ఎక్కుతుంది, ఒక్కొక్కటి చెబితే చచ్చినా ఎక్కదు. ఎందుకో బాగా నచ్చింది. సరే అని మాట్లాడకుండా మళ్ళీ లంకకి వెళ్ళిపోయాడండి. లంకకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, రావణాసురుడి ఎంట్రీ. రామాయణంలో రావణాసురుడి గురించి వర్ణన ఇక్కడున్నంత వర్ణన ఎక్కడా ఇవ్వల. ఎలా ఉన్నాడు? వింశద్భుజం దశగ్రీవం దర్శనీయం పరిచ్ఛదం జ్వలంతమేవ పావకం క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణాంచ బ్రహ్మ ఉచ్ఛేత్తారం ధర్మాణ పరదారా విమర్శన దశవర్ష సహస్రాణి తపస్తత్వా మహామనే పురా స్వయంభువే ధీర. రావణాసుడి కథంతా చెప్పాలంటే ఎన్ని రోజులో పడుతుందండి? ఆ ఒక్క మాటలో చెబుతా. 10 శిరస్సులు, 20 భుజాలు, గంభీరమైన ఆకారం, దేవతలను మర్దించినవాడు, 10,000 సంవత్సరాల తపస్సు చేసి 1000 సంవత్సరాలకు ఒకసారి శిరస్సుని శివార్పణం చేసి ఏమండి ఆ శిరస్సు మళ్ళీ మళ్ళీ మొలుచుకొచ్చేటట్టు వరాలు పొందాడు. చేసింది శివుడికి, ఆయనకి 5 తలలు, కానీ వరం పొందింది వీడు 10 తలలు. ఏమండి స్కాంద పురాణంలో మహేశ్వర ఖండంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ముందుకెళ్దాం. విజ్ఞాన సహితమైన జ్ఞానం రావణుడి చేత పొందబడ్డది. ఈ వేల్టికి కూడా మహన్యాసం అనేది రావణాసురుడి దయవల్లే మనం పొందాం. రావణాసురుని మనం తక్కువ, అందుకే రావణ బ్రహ్మ అన్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అఖండ వైరాగ్యంతో శరీరం అందలి మమకారం వదిలాడు. ఇలా చూడండి, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అంత అపారమైన శివభక్తుడు. వాడికి జయ విజయుల శాపం కదా, జయ విజయుల్లో ఒకడు కదా. విష్ణుద్వేషం వలన వీడి శివ అనుగ్రహం మొత్తం కొట్టుకుపోయింది. మైనస్ లాగా ఇంత శివార్చనాపరుడైన విష్ణుద్వేషం వాడికి సంపూర్ణ భగవద్ అనుగ్రహం దొరకలేదు. చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా అరికీర్తి నుడువడేని. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివకేశవుల మధ్య వైషమ్యం పెట్టడం మంచిది కాదు. రావణ చరిత్రే మనకు చెబుతోంది. చూడండి, ఎంత శివారాధన చేసినా అన్ని ఆపదలు పొంది వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారు? రాక్షసులు, వాళ్ళు విష్ణుద్వేషులు. ఇంకొక మాట చెప్పి ముందుకెళ్దాం. అర్చితం కేవలం లింగం వినాతేన మహాత్మన. శివలింగానికి ఉన్న కింద పీఠం విష్ణు. మనం విష్ణువు శివుడిని కలిపే కదా పూజ చేస్తాం. ఆ విష్ణువు మీద ద్వేషంతో రావణాసురుడు ఏ శివలింగానికి పీఠం లేకుండా ఒట్టి లింగానికే పూజ చేసేవాడు. అదిగో అంత పెద్ద దోషం. మరి దేవదేవుడైన మహేశ్వరుడే విష్ణుమూర్తి కాబట్టి ఆ మూర్తితోటే రావణ సంహారం జరగబోతోంది. కాబట్టి మీరందరూ ఆ జనార్దనుడిని ఆశ్రయించండి అన్నారు. రావణ వదలో నా సహాయం ఉంటుందన్నారు. ఒకసారి కైలాసానికి వీడు వెళితే కైలాసంలో నందీశుడు అడ్డగించాడు. ఆగవయ్యా, ఇప్పుడు పోవడానికి వీల్లేదు. ఈ నందీశుడు ముఖాన్ని చూసి నవ్వాడు. నవ్వితే ఆయన అన్నాడు, యానశప్తో నందీశో కైలాస. ఒకసారి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? ఈదృశాన్యేవ వక్త్రాణి ఏషాం వై సంభవంతి. ఏ నా ముఖం చూసి నువ్వు నవ్వావో ఇటువంటి మొహాల వాళ్ళ వచ్చి నీకు నీ జీవితాన్ని వెళ్ళదీస్తారులే పో అని వాళ్ళు మహేశ్వర ఖండంలో శాపం పెట్టారు. కాబట్టి
తపశ్చర్యతో మహాదేవ అనుగ్రహం ఉన్న విష్ణుద్వేషం అసురభావం కలగడం చేత సీతమ్మ మీద మోహం కలిగినట్లుగా భావించాలి. రావణాసురుడు తెల్లవారకుండానే 4 సముద్రాల్లో స్నానాలు చేసి సంధ్యావందనం చేసే లక్షణం గలవాడండి. కొంతమంది ఏమంటారంటే మంచి తత్వజ్ఞుడు కాబట్టి సీతమ్మ వారిని పూజించడానికే లంకకు తీసుకెళ్ళాడని చెబుతారు. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం అది సమంజసంగా ఏం లేదు. నందీశ్వరుడే హనుమంతుడిగా కిమేష భగవాన్ నంది సాక్షాదిహాగత, లంకలో హనుమంతుడు చూసి రావణాసుడు అనుకుంటాడు కదా. ఇవన్నీ విచారించాలి. కాబట్టి మారీచ బోధతో మళ్ళీ వచ్చాడు వీడు. ఆ అన్న చెల్లి వెళ్ళి ఆ శూర్పణఖ నువ్వేమి ఇలా దున్నపోతులాగా కదలకుండా పడుకున్నావు అని మళ్ళా రాముడి మీదకి ఎగతోస్తే ఇక ఈసారి లాభం లేదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మనం సీతాపహరణం చేయాల్సిందే అని చెప్పి మళ్ళా మారీచుడి దగ్గరకు వచ్చారండి. యస్య సీతా భవేత్ భార్య ఎంచ హృష్టా పరిష్వజేత్తు. ఆ శూర్పణఖ మాటలు విన్న రావణుడు సీతమ్మ సౌందర్య గుణ వర్ణనతో ఆ సీతాపహరణంలో గుణదోషాలు విచారించుకుని మళ్ళీ మారీచుడి దగ్గరికి మారీచాశ్రమానికి వచ్చాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో సీతాపహరణం నువ్వు చేయాల్సిందేను అన్నాడు. ఏం చెప్పాడు? నువ్వు కలిసి వెళ్దాం, బంగారుమయమైన మణివజ్రమయమైన శరీరంతో నువ్వు మాయలేడిలాగా సీత కనబడితే ఆశ్రమ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే స్త్రీలకు నూతన వస్తువు చూడాలన్న కోరిక ఉంటుంది కాబట్టి ఆమె నిన్ను తెచ్చిపెట్టమని రాముడిని నిర్బంధిస్తుంది. ఆ రాముడు నిన్ను పట్టుకునే సమయంలో రామచంద్రుడిలాగా మిమిక్రీ హా లక్ష్మణ హా సీత అని అరిస్తే లక్ష్మణుడు కూడా నీ దగ్గరకు వస్తాడు. వాళ్ళిద్దరూ లేని సమయంలో నేను సీతాపహరణం చేస్తా. ఇంత ప్లాన్ వేశారు కిడ్నాప్కి. ఏమండి, అంత రావణాసురుడు చూడండి. ఈ రాముడు చెప్పగానే ఇక నిన్ను బాగు చేసేవాడు ఎవడు లేడురా బాబని మధుసూదన సరస్వతి స్వాముల వారు భక్తి రసాయనంలో చెబుతారండి. భగవద్విషయమైన కామము కానీ క్రోధము కానీ భయము కానీ లక్కలాంటి చిత్తముకు వేడి తగిలితే అది ఎలా కరిగిపోతుందో అలా ఏ కారణం చేతైనా కావచ్చు అది భగవద్ అనుగ్రహానికి పాత్రుడవుతాడు. మారీచుడికి భయానక భక్తి. రా అన్న పదం వస్తే చాలు గదగదగదగా వణికిపోయేవాడు రాముడేసిన బాణం దెబ్బకి. ఏమండి, ధృతస్య భగవద్ధర్మాత్ యదిమాన్ రాఘవో హన్యాత్ అన్నాడు. ఏమని? దుర్మార్గుడి చేతిలో చచ్చే కంటే సావటం అనివార్యం. ఏమన్నాడు? నువ్వు నాకు సాయం చేయకపోతే నేను నిన్ను చంపుతానన్నాడు. కాబట్టి నేను రాముడి చేతిలో చావటం మంచిది అని బయలుదేరాడు. బాగా గుర్తుపెట్టుకోని ఒక వాక్యం చెప్పాడు. మారీచ బోధ అంటారు, చాలా ముఖ్యమైన ఘట్టం ఇందులో. నా మాయారూపం సహాయంతో సీతను అపహరించినట్లయితే నేను లేను, ఈ లంక లేదు, నువ్వు లేవు, రాక్షసులు బ్రతకరు అని ఆ రామ చిత్తంతో బయలుదేరి వెళ్ళాడు. లేడిలాగా కనిపించాడు. ఆ లేడి నాకు కావాలని సీతమ్మ కోరటం, లక్ష్మణుడు అది మాయలేడని చెప్పినా కూడా వినక కావాలని కోరితే భార్య అడిగిన కోరిక భర్త తీర్చడం ధర్మం కాబట్టి రాముడు సీతమ్మను విడిచి నువ్వు రావద్దని లక్ష్మణుని పురమాయించి ఆ లేడి కోసం వెళ్ళటం, ఆ లేడి ఇంకా లోపలికి తీసుకెళ్ళి కాసేపు కనపడకుండా ఇలా చేస్తూ అది రాముడిని చాలా ముప్పతిప్పలు పెట్టడం, ఆ ముప్పతిప్పలు పెడుతున్న దశలోనే బాణం వేసి ఆ లేడీని చంపడం జరిగింది. చచ్చిపోతూ హా సీత హా లక్ష్మణ అని రాముడు గొంతుతో అనుసరించి మారీచుడు ప్రాణాన్ని వదిలేశాడు. ఏమండి, ఇలా చెప్పినప్పుడు బభూవ రాఘవస్వ్యాపి. అందుకనే ఏమంటారంటే స్త్రీలకు కోరిక మాలిన్యమట. అనామ్నాయమలా వేదా కౌతూహలమలా సాధ్వి విప్రవాసమలా స్త్రియ అని భారతంలో విదుర్నీతి చెబుతోంది. అంటే స్త్రీల ప్రబోధంతో పురుషుడు విచలితుడు కాకూడదు. వాళ్ళు చూడగానే ఏదో కోరతారు, కొన్ని అన్నీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు మొగుడు, కొన్ని తెచ్చివ్వనటం లేదు. కాకపోతే ఇవాళ రేపట్లో మేము షాపింగ్కి వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటి? చాలా చోట్ల మనం ఆలోచించాల్సింది ఇదిగో ఇలా. మహాభారతంలో జూదం సర్వ అనర్థకమని తెలిసినా
ధర్మరాజు జూదానికి బయలుదేరినప్పుడు వ్యాసుల వారు ఒక శ్లోకం వాడారు. అసంభవం హేమ మృగస్య జన్మ తదాపి రామోలువే మృగాయ ప్రాయసమాపన్న విభక్తి కాలే ధియోపి పుంసాం మలినా భవంతి. ఎక్కడా లోకంలో బంగారు లేడు ఉంటుందా అండి? 2వ తరగతి చదివిన వాడికైనా తెలిసి కూడా తదాపి రామోలువే మృగాయ, అంత రామచంద్రుడు అంతటి వాడి మైండే ఆ టైంలో పోయింది ఏమండి. కాబట్టి రాక్షసులను మోహింపజేయటం కోసం పరమాత్మ ఒక అజ్ఞ మానవుడిలాగా ప్రవర్తించాడు. కాబట్టి ఇహత్వం భవసన్నద్ధో అని వెళ్ళాడు. ఈ గొంతుతో అరిచేసరికి రాముడు భయపడ్డాడు. అక్కడ సీతమ్మకి ఏదో ప్రమాదం జరుగుతుంది అనుకున్నాడు. ఇంత లోపల రావణాసురుడు ఎలా తయారయ్యాడో తెలుసా అండి? వాడు ఒక భయానకమైనటువంటి ఒక కాషాయ వస్త్రాలు కట్టుకుని శ్లక్ష్ణ కాషాయ సంవీత చూస్తూ ఒక ఋషిలాగా తయారయ్యి వచ్చి భవతీ భిక్షాందేహి పరివ్రాజక రూపేణ వైదేహి మన్వవర్తత. శ్రీరామ లక్ష్మణుడు లేని సమయంలో వచ్చాడు. త్రిదండి సన్యాసి వేషం మహాభారతంలో చాలా చక్కగా చెప్పారు. అమ్మ నువ్వెవరు ఏమిటన్నాడు. అబద్ధం చెప్పలా, నా భర్త నేను ఈ రామ కథంతా చెప్పింది. నువ్వెవరు అని అడిగింది. వాడేమన్నాడు? సీతను మోసం చేయడానికి ఎన్నుకున్న వేషంతో రావణుడు బయలుదేరి వచ్చాడు. గోదావరి నది కూడా గలగలలాపేసిందిటండి. సూర్యుడు ఎండవేడిని తగ్గించేసేట. వీడిలా వచ్చాడు, ఏం చేస్తాడురా అని అలా చెప్పుకుంటూ పోయి, నేను రావణ బ్రహ్మను, నేను నిన్ను ప్రేమించాను, నేను నిన్ను అపహరిద్దామని వచ్చాను అనగానే సీతాదేవి నీకు ఇటువంటి పాడుబుద్ధి ఎవరిచ్చారు ఏమిటని కామమోహిత అని ఒక పదప్రయోగం చేసింది. తనకు తల్లైన రోహిణిని బుధుడు గ్రహించినట్టుగా ఘోరమైన కార్యమని మహర్షి చూపించారు. రావణ సంహారం అయ్యేటట్టుగా శపించగలిగిన ఆ వేదవతి ప్రభావం. అసలు ఇక్కడ కథ ఏంటంటే, అసలు రావణాసురుడు ఈ సీతను అపహరించి తీసుకువెళ్తున్నప్పుడు అగ్నిహోత్రుడు వచ్చి, నువ్వు తీసుకెళ్తున్న సీత మాయ సీతరా, అసలు సీతను నా దగ్గర పెట్టాడు, నీలాంటి వాడు వస్తాడని రాముడికి తెలుసు, కాబట్టి నా దగ్గర ఉన్న సీతను తీసుకొచ్చి నీకు ఇస్తున్నానని మాయ సీతను, అంటే వేదవతిగా ఉన్న సీతను సీత వేషంలో రావణాసుడికి ఇచ్చి అసలు సీతను తీసుకెళ్ళి పాతాళంలో తన దగ్గర పెట్టుకున్నాడు. అది అందులో సీతమ్మ వనవాసం చేసిన కథాభాగంలో ఆ సీతాదేవి పాప మూర్ఛ చెందింది. ఇక అన్నీ అరుస్తోంది, వనదేవతలను అడుగుతోంది. దారిలో జటాయువు కనబడ్డాడు. ఆ జటాయువు ఎదుర్కొన్నాడు. నేను ముసలివాడినైనా నేను నీతో పోరాడాల్సి వస్తోంది అని చెప్పి పాపం ఆ జటాయువుని చంపడం కోసంగా సీతమ్మను పక్కన పెట్టి ఆ కత్తితో జటాయువు రెక్కలను విరక్కొట్టాడు. పాపం ప్రాణావశిష్ఠుడై పడిపోయాడు. పాపం ఋష్యముఖ పర్వతం మీద అపహరించబడుతున్న సీత ఒక 4 వానరులు 5 కనపడగానే తన ఆభరణాలు అన్నీ ఒక పైట చెంగు చించి ఆ చీరకొంగులో మూటగట్టి వాళ్ళ మధ్యలో పడేటట్టు చేసింది. శృత్వా ఖగేశ్వరస్యాపి రక్షసాం ఈశ్వరస్య చ ఆయోధన మృణాస్తు కోభృత్య స్వామి కృతే. ఏమండి ఇలా అప్పుడు చూడండి, ఈ జటాయువు కింద పడిపోతే సీతమ్మ వెళ్ళి గట్టిగా పట్టుకుందిట జటాయువుని. నా కోసం ఇంత చేశావా అని. రాముడు వస్తే చెప్పు అని. అయితే ఆ ప్రాణాలు నిలబెట్టుకోవటం కోసంగా ఫస్ట్ ఎయిడ్, ఆవిడ భూమాత కదా, భూమి నుండి ఔషధులు వస్తాయి కదా, సీతమ్మ ఆలింగనం చేసుకున్న కారణంగా రాముడు తిరిగి వచ్చేంత వరకు కొన ఊపిరితో అక్కడ ఆ జటాయువు ఉన్నాడని కూడా కొన్ని సందర్భాల్లో మనకు చెప్పాడు. యా మోషధీమివ ఆయుష్మన్ అన్వేషసి మహామనే రాజ్యం భ్రష్టం వనేవాస సీతానష్ట ద్విజోదర. ఇలా సీతను రావణుడు అపహరించాడని జటాయువు చెప్పటం, రామమూర్తి ఎటువంటి వాడు, అతని పరాక్రమం ఎటువంటిది, ఆయన ఎక్కడుంటాడేమిటని అడగటం. కానీ ఆవిడేం చెప్పింది? విందోనామ ముహూర్తోసౌ నచ కాకుస్తోసౌ బదతు. వాడు అపహరించిన టైం విందమనే ముహూర్తంలో అపహరించాడు. ఈ ముహూర్తంలో ఏ వస్తువు పోయినా తప్పకుండా అది తిరిగి దొరుకుతుంది అని దాని యొక్క ఫలితాన్ని చెప్పి ఆవిడ
దహన సంస్కారాలు కూడా చేశాడండి. ఈ జటాయువు ఘట్టంలో అసలు తిర్యక్ జంతువులకు పశుపక్ష్యాలకి కర్మాధికారాలు ఉంటాయా? వాటికి జ్ఞానం ఉందా? తన తండ్రికి కూడా చేసుకోలేనటువంటి ఆయన అంటాడు రాముడు, ఆహితాగ్నులకు ఎటువంటి క్రమముక్తులు వస్తాయో అటువంటివి నా చేత అనుజ్ఞ పొంది నువ్వు ఆ లోకాల్లో నివసిస్తావు అని చెప్పాడు. చక్కగా సంస్కారం చేశాడు. అలా చేసి ఆ ప్రాణాలు తను వచ్చేదాకా నిలవాలని సీతమ్మ అనుగ్రహించిందని మత్కృతే నిధనం యస్మాత్తు ఇలా ఆ జటాయువు వధ కూడా జరిగింది. ఆ తర్వాత సీతమ్మను వెతుక్కుంటూ దక్షిణ భాగాలు చూసుకుంటూ వస్తున్నారు. రాముడు వచ్చేసరికండి లేట్ అయింది. ఇంకా కొంత మాంసం పట్టుకొద్దామని ఇంకొకటి 2 జంతువులు వేటాడి వచ్చాడు. ఈ లోపల లక్ష్మణుడు ఎదురొచ్చాడు. లక్ష్మణ్ నువ్వెందుకు వచ్చావురా అంటే, నన్ను సీతమ్మ మాట్లాడని మాటలు అవన్నీ నేను ఈ ఘట్టంలో చెప్పలా. భయంకరంగా భరతుడు నిన్ను ఏమైనా ప్లాన్ చేసి పంపించాడా, లేకపోతే రాముడు లేకపోతే నువ్వు ఏమైనా నా మీద దుర్బుద్ధి అనరాని మాటలన్నీ అన్నది లక్ష్మణుడి పాపం. ఆ మాటలు తట్టుకోలేక గీత గీశాడన్న మాట ఎక్కడ వాల్మీకంలో లేదు. లక్ష్మణ రేఖ అన్న మాధం అలా వెళ్ళాడు. జటాయువు కాపలాగానే ఉన్నాడు. కానీ ఆ సీతమ్మ మాటలు తట్టుకోలేకే నేను ఇలా వచ్చానన్నాడు. గబగబా వచ్చి చూస్తే ఆశ్రమం అంతా బోసిపోయి ఉన్నది. ఆ ఆశ్రమంలోంచి అలా బయలుదేరి ఈ జటాయువు కలవటం, జటాయువుని దాడుకుని తర్వాత శరభంగుల వారి ఆశ్రమం దాకా వెళ్ళటం, ఇవన్నీ కూడా మనకు అరణ్యకాండ కథలో చాలా చాలా విశేషాలు. ఆఖరికి శబరి భక్తి కూడా ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి గొంటివి అన్నాడు. కానీ శబరి వాస్తవంగా రుచి చూసి ప్రతి ఫలము బాగున్నది అని అనుకున్న దాన్ని సేకరించి అవి రాముడికి పెట్టింది. కానీ తను ఎంగిలి చేసి తిన్ని ఆ ఎంగిలి పండ్లు పెట్టినట్టుగా మనకెక్కడ రాయలా. ఏది బాగుంటుంది ఏది బాగోదని అన్ని పండ్లు చూసుకుని ఇవి పళ్ళు రాముడు వస్తే పెడదామనుకుంది. రాముడు వచ్చాడు. ఆ శబరి ఆ యొక్క మహర్షి ఆశ్రమాన్ని అంతా చాలా చక్కగా. అందుకనే చూడండి, శివానంద లహరిలో శంకరాచార్యులు వారు కన్నప్ప గురించి చెబుతున్నప్పుడు కాళాస్తీశ్వర మహత్యంలో సగం కాల్చి సగం తిన్న మాంసాన్ని శివుడికి నైవేద్యం పెట్టాడు, శివుడు తిన్నాడు అన్నాడు. ఇక్కడ కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే అనుంది. కానీ ఇందులో మాత్రం ఆ మాట చెప్పలేదు కాబట్టి ఎంగిలి పళ్ళు పెట్టిందని అంటానికి ఆధారం లేదు. కానీ ఇక్కడ మా గురుదేవులు శుద్ధాంతకరుణులు మంత్రానుష్ఠానాలతో పరమ శుద్ధమైన ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టారు. నన్ను కూడా తీసుకెళ్ళమంటే నేను నువ్వు వచ్చేదాకా ఉండమని చెప్పారు. మా గురుదేవుల ప్రభావంతో ఈ ఆశ్రమం అంతా చాలా దివ్యమైందని చెప్పి శబర్యా సత్కృతిం శృత్వా సాధీనా లోకగో భవే అని చెప్పారు. చిట్ట చివరిలో మనం ముగింపుగా ఇప్పటి వరకు 3 కాండలు చెప్పుకున్నాం. 3 మాటల్లో ఆ కాండల్లో విషయాలు మనవి చేద్దాం. రాముడు వేదవేద్యే పరే పుంసే అనే శ్లోకంతో సర్వవేదాల ప్రతిపాద్యమానుడైన సర్వేశ్వరుడు సులభంగా మనందరికీ తెలియబట్టడం కోసం గాయత్రీ మంత్రంతో కూడిన రామాయణంలో రాముడిగా వాల్మీకి మహర్షి చేత 24,000 శ్లోకాలతో మనందరికీ ఈ రామాయణం అందింది. ఇందులో పరమ ఫలితం ఏమిటి? రామాదివద్వర్తితవ్యం నా రావణాదివా. రాముడిలాగా నడుచుకోవాలి, రావణులాగా నడవకూడదు అని ఈ జాతికి సందేశాన్ని ఇస్తూ మనకు రాముడు ప్రతి ఘట్టంలో నడిచాడు. బాల, అయోధ్య, అరణ్యకాండలు ఈ 3 కూడా అనేక విషయాలు మనకు ఇందులో మనవి చేశారు. రామావతారం, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా ఆవిర్భవించటం, వాళ్ళ తత్వాలు, అయోధ్యకాండంతా శాస్త్రబద్ధమైన ధర్మ విచారణ ఆచరణ, అది వివాదాలుగా ఉన్న ధర్మ విచారాలను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ ఇలాంటి అంశాల మీద మానవ చరిత్రను అనేక ఘట్టాలు భరతుడు, శత్రుఘ్నుడు, గుహుడు, మరి భరద్వాజుడు వీళ్ళందరితో ఆ పితృవాక్య పరిపాలన, సోదర ప్రేమ, గురువుల యందు దృఢమైన భక్తి, సత్యవాక్య నిష్ఠ ఇవన్నీ కూడా మనకు భరద్వాజాశ్రమంలో భరద్వాజుడి ఆతిథ్యం, ముఖ్యంగా భగవద్ ఉపాసనా విషయంలో పాదుకా ప్రాధాన్యం. పాదుకలంటే స్వామి పాదుకలే, పాదాలే అని, ఆ పాదాలను సేవించడం వల్లే జీవితానికి సాఫల్యం, అనుగ్రహ ప్రాప్తి అని
పాదుకా పట్టాభిషేకం మనకు తెలియజేస్తుంది. ఇక అరణ్యకాండలో మహాపురుషుల సందర్శన, ఋషిజనుల సేవ, ఋషుల సంరక్షణ కోసం మహారాజులు వాళ్ళందరూ ఆశ్రయించటం, వాళ్ళని కాపాడటం కోసం ఈయన ధనస్సు పట్టడం, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియతు అనే గీతావచనాన్ని బట్టి సర్వ ఋషిజనుల తపప్రభావాన్ని పరబ్రహ్మమూర్తి అయినటువంటి ఆ రాముడి యందు సగుణ సాకారంగా అనేక ఆధ్యాత్మిక విశేషాలు ఇందులో చూపించారు. ఈ కాండలో విచిత్రమైన ధర్మ సూక్ష్మాలు మనకు ఉన్నాయి. కొన్ని చెప్పా, కొన్ని చెప్పలేదు. ఇప్పుడు ఇందాకన్నా తిర్యగ్జంతువైన జటాయువుకి శాస్త్రవిధిగా దహనం చేశాడు, తర్పణలు చేశాడు, పిండ ప్రదానాలు చేశాడు. మరి తిర్యగ్జంతువులకు కూడా కర్మలు చేయొచ్చా? ఒక పెద్ద ప్రశ్న. మనుష్యులే అధికారులు, మరి ఎందుకు అధికారం ఉండదు అంటే వాటికి జ్ఞానం ఉండదు, వాటికి సామర్థ్యం ఉండదు. మనలాగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాది వర్ణ విభాగం లేదు. కాబట్టి కొన్ని అంశాలు ధర్మ సూక్ష్మాలు ఇందులో ఉన్నాయి. కానీ ధర్మాధర్మ జ్ఞానం కలిగిన జటాయువు ఉన్నాడు, వాలి ఉన్నాడు, వీళ్ళకి అధికారం ఒప్పుకోవచ్చు. జటాయువు రామచంద్రమూర్తితో ఏమన్నాడు? విందమనే ముహూర్తంలో నీ భార్య అపహరించబడింది, ఈ ముహూర్త ప్రభావంతో నీ భార్య నీకు తిరిగి పొందగలుగుతావు అంటే ఒక విశిష్టమైన జ్ఞానం ఉన్నట్టే కదండి. తక్కువాడ కశ్యప ప్రజాపతి కుమారుడు అరుణుడు, ఆయన కుమారుడు జటాయువు రావణాసుడికి ధర్మబోధ చేశాడు. కాబట్టి అనేక విధాల ఈ రకరకాలుగా ఈ యొక్క జ్ఞానం అనేది జటాయువుకి మనకు దొరుకుతోంది అనేటువంటి అంశం ఉన్నది. ఇలాంటి ఎన్నెన్నో విశేషాలతో సమాహారం మనం వాల్మీకి రామాయణం. ఇందులో మనం 3 కాండల్ని ఇక్కడ సుసంపన్నం చేసుకునేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని ఈశ్వరానుగ్రహంతో మనం పొందగలిగాం. రేపటి రోజున సకాలంలో మళ్ళీ కిష్కింధకాండలో ఉన్న కథాభాగాన్ని తెలుసుకుందామని మనవి చేసుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై గురుదేవదత్త. నమ పార్వతీపదే హర హర మహాదేవ. సర్వం శ్రీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు. శ్రీమద్రామాయణ